లక్ష్మీ రమణ గోవింద గోవింద. జై బోలో సద్గురునాథ్ महाराज की जय. మాది లక్ష్మీపల్లి గ్రామం స్వామి. లక్ష్మీపల్లి అంటే పక్కల 2-3 గ్రామాల వాళ్ళం ఉన్నాము. లక్ష్మీపల్లి, అంగడ్రైచూర్, సంగాయపల్లి, నాగారం, రుద్రారం, ఈ అన్నారం, ఈ గ్రామాలన్నీ కూడా కోడంగల్ మండలం, వికారాబాద్ జిల్లా కిందికి వస్తాయి. అందరికీ శ్రీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఈరోజు శ్రీపీఠానికి కొంతమంది సద్భక్తులు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను అందుకోవడానికి 15 రోజులు పాదయాత్రగా వెళ్తున్నటువంటి భక్తులు వీళ్ళంతా. వీళ్ళది కోడంగల్ మండలమా? కోడంగల్ మండలము. ఆ కోడంగల్ మండలంలో ఉండేటటువంటి వివిధ గ్రామాల వాళ్ళనమాట. భక్తికి పరిపూర్ణమైన నిదర్శనంగా ఈరోజు వీళ్ళని చూస్తున్నాను నేను. చాలా ఆనందం అనిపిస్తుంది. ఆధ్యాత్మికత వీళ్ళ వెందు వెల్లువిరుస్తుంది అనమాట. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇటుగుండని వెళ్తున్నాం కాబట్టి అమ్మని చూసుకొని స్వామివారిని పలకరించి వద్దామని వచ్చారు. నిన్న నేను లేను. నా కోసమే వేచి ఉన్నందుకు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ పొద్దురేపు ఒక వైన్స్ దగ్గర గంటలు వెయిట్ చేస్తారు. ఎప్పుడు తెరుస్తారు తాదం, ఎప్పుడు తెరుస్తారు తాదం. కూర కొట్టి దుకునం కాడ వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఇస్తారు కూర, తీసుకపోయి తిందాము. కానీ ఒక సాధువు గురించి వెయిట్ చేయడం అంటే ఆ ధర్మం మీకే దక్కింది. చాలా సంతోషం. మీ సొంతం యా ఊరు? లక్ష్మీపల్లి స్వామి. లక్ష్మీపల్లి కోడంగల్ మండల్, వికారాబాద్ జిల్లా. ఈ పాదయాత్ర ఎన్నేళ్ళు చేయబట్టి? ఇది 2వ సంవత్సరం స్వామి. 2వ సంవత్సరం. ఎట్లా ఈ సంకల్పం వచ్చింది మీకు పాదయాత్ర చేయాలి? పాదయాత్ర అంటే మానవ జన్మ ఎత్తినందుకు ఎంతో కొంత పుణ్యాన్ని మూటగట్టుకోవాలని చెప్పి, ఈ పుణ్యాన్ని మూటగట్టుకునే భాగంలో మేము కూడా వెనకటికి అన్నమాచార్యుడు, భక్త తుకారాము వీళ్ళంతా పాదయాత్ర చేసిండ్రు కదా, మనం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ మా గ్రామంకి వెళ్ళి తిరుపతికి 600 పైచిలుకు కిలోమీటర్లు. అయితే ఇటువంటి పాదయాత్ర మా ఏరియాలో ఎవరు చేయలేదు. మనం ఈ పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి మన హిందూ ధర్మాన్ని ఊరూరా ప్రచారం చేస్తూ, ఊరూరా గోవిందనామాలు చెప్తూ వెళ్ళి మన యొక్క హిందూ ధర్మాన్ని ప్రేరేపించి వాళ్ళకు హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తూ అందరి లోపల ఒక చైతన్యం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూపర్. మీరు పూర్వపుండ్రములు ధరించారు, తిరునామాలు. అంటే మీకు ఎక్కడ ఈ నామాంకితం లభించినది? ఎవరు మీకు ఉపదేశ సంస్కారం చేశారు? స్వామి, మాకు ఏమైంది అంటే శ్రీశైలం పాదయాత్రగా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ మధ్యలో గీతా శ్లోకాలు అవి ఇవి పాడుతుండేవాళ్ళం. అయితే కొంతమంది పెద్దలు కలిసి ఏం చేశారంటే, మీరు ఇంత చక్కగా గీతా శ్లోకాలు చదువుతున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు, లలితాష్టోత్తరం చదువుతున్నారు, హనుమాన్ చాలీస చదువుతున్నారు, మీ గురువు ఎవరు అని అడిగిండ్రు అనమాట. మీ గురువు ఎవరు అని అడిగితే మాకేమైందంటే, మేము ఏ గురువు దగ్గర ఉపదేశం పొందలేదు, ఏదో నేర్చుకున్నాం గట్లే క్యాషిట్లలో ఇవి అని అన్నాం. అంటే అది కాదు, మీరు ఏదో ఒక గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గర ఒక మంత్రం తీసుకుంటే మీకు ఆ పట్టుత్వం బాగుంటుందని చెప్పడం వల్ల మేము ప్రతిరోజు నరసింహస్వామి దగ్గర ఈ మంత్ర సాధన కానీ ఇవన్నీ చదువుతూ ఉంటాం. అయితే మేము ఏం చేసినామంటే, నరసింహస్వామి దగ్గర ఎప్పుడైతే ఈ అష్టాక్షరి ఎప్పుడైతే విష్ణు సహస్రనామం చదువుతామో దీనికి సరైనటువంటి గురువు అయితేనే బాగుంటుందని చెప్పి శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఆశ్రయించి ఆ స్వామి దగ్గర మేము మంత్రోపదేశం తీసుకోవడం జరిగింది. ఓహో, చాలా పెద్ద స్థానంలో, పెద్ద పరంపరలో మీరు ఉపదేశం పొందారనమాట. జన్మ సార్థకమైనట్టు, దాంట్లో ఏం సందేహం లేదు. వాళ్ళు శ్రీ వైష్ణవ ధర్మాన్ని ప్రపంచంలోనే సమున్నతమైన స్థానాన్ని తీసుకెళ్లిన గొప్ప సాధకులు. స్వామివారు మిమ్మల్ని స్వీకరించారా, చేరదీశారా మంచిగా ప్రేమతో? స్వామివారు స్వయంగా తన ముందు కూర్చోబెట్టుకొని మాకు ఆ మంత్రం ఎట్లా పఠన చేయాలి, ఎట్లా చేయాలి, ఏం నియమాలు పాటించాలి అవన్నీ కూడా చక్కగా వివరించి మంత్రోపదేశం ఇవ్వడం జరిగింది. అయితే నుదుటన పూండ్రం పెట్టడము, 2 భుజాలకు స్వయంగా స్వామి శంఖ చక్ర ధారణ చేయడము, తులసిమాల, తర్వాత ఆ పంచ సంస్కారాలు అన్నీ కూడా స్వయంగా స్వామి చేసిండు. మీరు చాలా నియమనిష్టలతో, అంటే మేము ఎవరైతే చిన్నజీయ స్వామి దగ్గర ఉపదేశం పొందినామో
మేము ఎప్పుడు కూడా మధుమాంసాలు ఇంట్లోకి మేమే కాదు, మా ఇంట్లోకి కూడా దరిదాపుల్లోకి త్యానీయము త్యాము. ఏ ఏ చెడు, ఒక చిన్న చెడు అలవాటు కూడా మేము పెట్టుకోలేదు. అన్నీ కూడా మంచి అలవాట్లు పెట్టుకున్నాం. ఏ చెడు అలవాట్లు పెట్టుకోలేదు. నీతి నియమాలకు అన్నిటికీ కట్టుబడి ఉండం. దాన ధర్మాలకు అన్నిటికీ కట్టుబడి ఉండి అదే ఈ పాదయాత్రలో కూడా ఆ బ్యానర్ మీద కూడా చిన్నజీయర్ స్వామి ఫోటో పెట్టాం. స్వామివారి ఫోటో పెట్టి ఈ చిన్నజీయర్ స్వామి యొక్క శిష్య బృందము తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది. స్వామివారి యొక్క చలువతో, స్వామివారి యొక్క ఆశీర్వాదంతో ఈ యాత్ర చేస్తున్నారు కాబట్టి, అంటే సాధువు యొక్క ధర్మాన్ని, సన్యాస ధర్మాన్ని ముందు పెట్టుకొని చేసే ఏ కార్యమైనా విజయవంతమవుతుంది. తప్పకుండా ఈ యాత్రా ఫలం మీకు 1,00,00,000 రెట్లు ఎక్కువ వస్తుంది. స్వామివారిని అంత గొప్పగా ముందు పెట్టి ఆ స్వామివారి ఫోటో పెట్టారు కదా, చాలా గొప్ప విషయం. ఈ పాదయాత్ర చేయాలనే ఆలోచన మొట్టమొదటిసారి ఎవరికి వచ్చింది? మనకి వచ్చింది సార్. మీకు వచ్చిందా? మీ పేరు ఏం పేరు? వెంకటయ్య సార్. వెంకటయ్య. సొంతం ఊరు? లక్ష్మీపల్లి. మీరు చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఆనందంగా స్వీకరించారా? అయితే ఎట్లయింది సార్ అంటే, మేము ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నామంటే, మేము శ్రీశైలానికి ఒక 5-6 సార్లు పాదయాత్రకి వెళ్ళాం ఇంతకు ముందు. అంటే మాతకెళ్ళి ఒక 300 కిలోమీటర్లు పాదయాత్ర వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, నా వెనకాల పకిర స్వామి ఉంటాడు, ఆయన పేరు తిరుపతికి పాదయాత్ర రావడం వల్ల తిరుపతి అని పేరు పెట్టేసినాం. తిరుపతి అంటే పకిరప్ప అనే పేరు అది బాగలేదు, నువ్వు తిరుపతికి పాదయాత్ర తిరుపతి అని పేరు పెట్టేసినాం. పేరు పెట్టేసి స్వామి గిట్లా మనం శ్రీశైలం నడుస్తున్నప్పుడే నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం మనం తిరుపతికి పాదయాత్రగా వెళ్తున్నాం అని చెప్పాను. చెప్తే అన్నా మీ వెనకాల మేము ఉంటాము, దీన్ని విజయవంతం చేద్దాం అన్నాడు. నేను వెనకాల మేము ఉంటామని విజయవంతం చేద్దామంటే అందరిని ఒకరిని కూడగట్టి కిందటి సంవత్సరం 20 మందితో పాదయాత్ర చేసినాం. ఆ 20 మంది ఈరోజు 30 మందిగా తయారైనరు. చాలా సంతోషం. పాదయాత్ర అనేది ఒక అద్భుతమైన సంకల్ప యాత్ర. పాదయాత్ర ఇందులో ధర్మం, సమాజం, సంసారం, భగవంతుడు, ధర్మనిధి 5 ఉంటాయి. దీన్ని ఎక్కువ మనం ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో చూడాలంటే, అప్పుడు పాతకాలంలో అందరు చేస్తుంటాయి. అప్పుడు రవాణా సౌకర్యాలు లేవు కదా. ఇప్పుడు నిన్న దుబాయ్లో నేను 2 గంటలకు ఎక్కినా, సాయంత్రం వరకు దిగిన. ఎంత దూరం! ఇప్పుడు దేవుడు అన్ని సమకూర్చాడు మనకు. అప్పుడు లేదు కాబట్టి అందులో చిన్న చితుక, ముసలి ముతుక, పెద్ద పేద అందరు కలిసిపోయేవాళ్ళు దేవుని చూడనీకే. ఆ సంస్కారం ఇప్పటికి మనకు ఎడ కనిపిస్తుంది అంటే పండరిపుర క్షేత్రంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ఆషాఢ మాసం వచ్చిందంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు మహారాష్ట్రలో ఉండేటటువంటి అనేక గ్రామాల నుంచి మహారాష్ట్ర మొత్తం కూడా పండరీనాథుని నామం చెప్పుకుంటా లక్షల మంది పోతారు పాదయాత్ర. ఇప్పుడు మీరు ఉన్నట్టనే భగవత్ కండువ, జెండా, తులసికోట నెత్తి మీద ఎత్తుకొని అమ్మోళ్ళు ఇట్లా, ముసలోళ్ళు, చిన్న పిల్లలు అందరూ. ఇప్పటికి అదొక సాంప్రదాయం మనకు సజీవంగా కనిపిస్తుంది పండరిపురంలో. మీరు పోతుంటారా? పాదయాత్ర చేసి వచ్చే పుణ్యం ఏంది? పాదయాత్ర చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంది? అసలు ఎవరు చెప్పిండ్రు పాదయాత్ర చేయమని? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇప్పటి వరకు మనం అందరం పోతున్నాం కదా, దాని నుంచి ఏం లాభం? కొంతమందికి సందేహం ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కరికి ఉండే మోటు గుణం ఏంటంటే భగవంతునికి మొక్కితే మంచిగా అవుతుంది, మొక్కాలే. మన పెద్దలు మొక్కిండ్రు, తరతరాల నుంచి పూజలు చేసిండ్రు, మనం చేస్తే మనకు మంచిగా అవుతుందని ఒక నమ్మకం. కొంతమంది ఏమనుకోవచ్చు, ఇంటికాడ ఉంటే మొక్కితే సరిపోదా, అంత దూరం నడిస్తే కాళ్ళ నొప్పులు, ఊక పేయి దండగా, పేయి నాశనం అనుకోవచ్చు. అంటారు. ఇప్పుడు భగవంతుని ఏడ ఉండి మొక్కినా పలికేవాడే కదా, ఆడిపోతేనే పలుకుతాడని ఖాతిరు లేదు అని కొంతమంది ఆలోచించవచ్చు. బాగా పెద్ద మైండ్ తోటి ఆలోచన చేస్తారు. అంత లోతు ఆలోచన చేసినోడు గింత లోతు కూడా ఆలోచన చేయాలి. ఏమని? పెళ్ళి, పిల్లలు, సంసారం అన్ని ఏగే బదులు ఒక సన్యాసి అయితే అయిపోతుంది కదా కదా. ఈడనేమో కానంటావు, అదేమో పేర్లు పెడతావు. నువ్వు అన్నీ ఒకే దృష్టితో ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ పాదయాత్రకు పేరు పెట్టేటోళ్ళకి నేను చెప్తాను ఈ సందేహం.
అన్నము కడిగి ఉడకబెట్టి కంచం చేసుకొని తినే బదులు బొడ్లే బుక్కితే సరిపోతుంది కదా. అంత పని తగ్గుతుంది సార్. అంత పని తగ్గుతుంది కదా. ఒడ్డు బుక్కి తింటే అయిపోతుంది కదా. అదొకటి. 9 నెలలు ఆడపిల్ల కడుపులో ఇతనం పెట్టి 9 నెలలు పెంచి దాన్ని బయటికి తీసి ఇంత పెద్ద శరీరం తయారు చేసే బదులు మొగోడు తన విత్తనం తన కడుపులో పెట్టుకొని పిండం చేయొచ్చు కదా. అది సాధ్యం సాధ్యమైన పని కాదు సార్. కాదు కదా. కాదు సార్. దేని విలువ దాంతోనే ఉంటుంది, అవును సార్. దేని దాంతోనే ఉంటుంది. అది వితండవాదం. వితండవాదం కూడా లెక్క ఉంది మన ధర్మంలో. వీళ్ళు చేసే వితండవాదం కూడా కాదు, మూర్ఖత్వం కూడా కాదు, కోతి కన్నా పిచ్చి మాటలవి. అవును సార్ మరి. పాదయాత్ర చేస్తే ఏమొస్తుందంటే భగవంతుడు 2 ధర్మాలను ఇచ్చాడు. 4 కాళ్ళ మీద నడిచేటివి, 2 కాళ్ళ మీద నడిచేటివి, కాళ్ళు లేకుండా నడిచేటివి. కాళ్ళు లేకుండా నడిచే వాటి కోసం ధర్మంలో ప్రమాణం లేదు, కాళ్ళ మీద నడిచే వాటి కొరకు ప్రమాణం ఉంది. కాళ్ళు లేకుండా ఏం నడుస్తాయి? చేపలు నడుస్తాయి నీళ్ళుల్లో, పాములు నడుస్తాయి, కొన్ని సరీసృపాలు నడుస్తాయి. వాటికి ధర్మంలో ఏం చెప్పలేదు. మన 2 కాళ్ళ మీద నడిచేదానికి 4 కాళ్ళ మీద నడిచేదానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. చూడరా, లోకంలో 4 కాళ్ళ మీద నడిచేదానికి ఏ ధర్మం లేదు, ఏం చేయలేవు, పుణ్యకార్యాలు అయితే ఏం చేయలేవు. 2 కాళ్ళ మీద నడిచే నీవే పుణ్యకార్యాలు చేయగలవు. ఇది అంతిమం, లాస్ట్ జన్మ నీకు. దీనిలో మీద నువ్వు ఏడికి నడుస్తున్నావు, ఏడుకోతున్నావు అన్నదాన్ని బట్టే నీకు రిజల్ట్ ఇస్తా అన్నాడు భగవంతుడు. యాడికి నడుస్తారు? అత్తింటి కానిటి పుట్టింటికి పోయేది కూడా నడుచుకమే కదా, పుట్టింటి అత్తింటికి వచ్చేది నడుచుకమే కదా, ఒక దుకాణంకి పోయేది నడుచుకమే, ఒక మార్కెట్కి పోయేది నడుచుకమే, ఇంకో ఆఫీస్కి పోయేది నడుచుకమే, సేన్కి పోయేది నడుచుకమే, ఇవన్నీ నడుచుకాలే, నడుచుకమే. భగవంతుడు ఏం చెప్పిండంటే నీవు నడిచే నడుచం ఏదైతే నడుచుకం ఉంటుందో నీకు సంబంధితం కానిదే ఉండాలి. యాడికి నడుస్తావు? నడిచి చూపెట్టాను. యాడికి నడుస్తాం? అత్తింటికి పోతే మనదే ఆయే, సేనుకోతే మనదే ఆయే, షాప్కోతే మనదే ఆయే, అన్నీ మనదే ఆయే. నీది కానీ నడక ఏదైనా ఉన్నదా లోకంలో? ఏంటది? భగవంతుని సన్నిధానం. భగవంతుని కోసం వెళ్ళేదే, భగవంతుని చేరుకోవడానికి వెళ్ళేదే, భగవంతుని చూడాలని వెళ్ళే నడకనే గొప్పది. అందుకే మన పాతకాలంలో పెద్ద మనుషులు ఏం చేసిందంటే జీవుడు పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు అడ్డం వచ్చే నడతలు నడుస్తాడు జానుడి పొట్టను పోషించుకోవడానికి. ఏం నడతలు? అడ్డం వచ్చిన నడతలు. ఈ సమయంలో ఇక్కడ పోయేది లేకుంటుంది కానీ పోతాం, ఆ నడక వలన దోషం వచ్చింటుంది. ఈ సమయంలో ఇక్కడ పోయేది లేకుంటుంది కానీ పోతాం, దానివల్ల దోషం వచ్చింటుంది. ఈ నడతల వల్ల వచ్చే దోషం మన జీవితంలో ఉండకుండా ఉంటే రేపు మన జీవితం మంచిగా నడుస్తుంది. ఒకవేళ అసందర్భ ప్రలాపముతో నడిచిన నడక దోషం కనుక ఈపున ఉంటే మన జీవిత ప్రయాణం సస్యశ్యామలంగా నడవదు. ఏడికి నడిచింటాం? ఇంట్లో భార్య ఉండగానే పరస్త్రీ వెనుక నడిచింటాం, ఆ పాపం ఈపిన పడుతుంది. ఈ గడియన ఈ సమయంలో పుణ్యకార్యాలు చేసి భగవంతుని మొక్కేది ఉంటే ఆ గడియను కూర్చొని తాగింటాం, తినింటాం. ఆ టైంలో భగవంతుని పూజ కాడు ఉండాలి, కానీ ఇంకోతో ఉంటాం, ఆ పాపం ఈపిన పడి ఉంటుంది. ఇట్లా అనేక పాపాలు ఉంటాయి. ఎట్లా పోతాయి? ఇంట్లో ఇంత దీపం వేసి టెంకాయ కొట్టి మొక్కితే పోతాయి కదా స్వామి అనుకోవచ్చు, పోవచ్చు. దానివల్ల పోయేటి పోతాయి, అన్నీ పోవు. నీ శ్రమను భూదేవి మీద నిలబెట్టి, నీ దృష్టిని భగవంతుని కేంద్రకంగా నిలబెట్టి, ఈశ్వరుని భగవంతుని కొరకు నువ్వు తదేకంగా నడిచే నడక వలన ఈ పాపాలన్నీ పోతాయి. అందుకే పాదయాత్ర అనేది ఇప్పుడు కాదు, భాగవతులు ఎప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి, భాగవతులు ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ కాలంలో తగ్గింది కానీ అప్పుడైతే గుంపులు పోయేవాడు పాదయాత్ర. ఇప్పుడు అన్నమాచార్యులు కానీ, వేంగమాంబ, హేమారెడ్డి మల్లమ్మ వీళ్ళందరూ కూడా పాదయాత్రలు చేసినారు. గొప్ప గొప్ప రాజకుటుంబంలో పుట్టిన రాజులు కూడా వాళ్ళకు ఏనుగులు ఉండే, గుర్రాలు ఉండే, ఒంటెలు ఉండే, అవెల్ల పక్కకెట్టి నా శక్తితో నేను నడుచుకుంటూ పోతాను నడిచిండ్రు. గుర్రం మీద పోతే గుర్రం నడుస్తుంది కానీ మనిషి నడుస్తాడా? ఇప్పుడు బస్సు మీద పోతే బస్సు నడుస్తుంది, మనిషి నడుస్తుందా? కాదు. నీ కాలు భూదేవిని తాగుకుంటా నీ దృష్టి భగవంతుని మీద పెట్టిపోయే నడక సత్యమైంది. ఈ నడక వలన ఎత్తిన ఈ జన్మకు పరిపూర్ణత వస్తుంది, నీ నుండి పుట్టిన సంతానానికి ముక్తి వస్తుంది. అర్థమైనా? దేహం చాలించిన తర్వాత ఈ ఆత్మ వీడిపోయేటప్పుడు భగవంతుడు లెక్కలేస్తాడు. జన్మ ఎత్తిన తర్వాత ఏమి చేస్తీవి? ఓ 10 ఎకరాల భూమి కొన్నంటావా? ఆడ నడవై. ఒక 2 బంగ్లాలు కడతాంటివా? నడవై. ఎందుకు నడవ అంటే భగవంతుడు ఇచ్చిందే నీవు రూపకల్పన చేసినావు, నీదేముంది సొంతం.
ఈ భూమి నువ్వు ఆకాశం నుంచి కొనుక్కొచ్చినావు, ఈడున్న భూమిని కష్టం చేసి కొన్నావు, తప్పులేదు. అంతే స్వామి. ఉన్న భూమినే కొన్నావు, ఉన్న భూమి మీద ఇంత సీకులు కంకర ఉస్కైసు ఇల్లు కట్టింది కదా. దేవుడు ఇచ్చిందే నువ్వు రూపకల్పన చేసినావు, నీ శక్తితోటి నీ శరీరంతో ఏం చేసినావు? దేవునికి పుణ్యం ఎంత చేసింది అనేది కావాలి. దేవునికి కాదు, దేవునికి భగవంతునికి కాదు ఆ పుణ్యం. ఈ జన్మతో నువ్వు ఏం చేసినావు? దేవునికి చేస్తేనే కదా స్వామి మనకు కూడా ఇది. ఈ పూజలు పునస్కారాలు మన పాదయాత్రలు భగవంతుని కొరకు కాదు. ఒక కంపెనీకి పోయి పొదరసానం పనిచేస్తావు, మన కోసమే, మనకు జీతం వస్తుందని చేస్తాం. మనకు జీతం వస్తుంది. ఏముంటుందంటే మనం పిల్లగాని సాలెకి తోలిస్తాం. ఎందుకు ఒక 5 పుస్తకాలు ఇస్తారు, ఆ పుస్తకాలలో ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఇంకొక తరగతికి పంపిస్తాం. భగవంతుడు ఈ భూమికి మనకు సాలెం వేసుకునికే పంపించిండు, చదువుకునికే పంపించిండు. భగవంతుడు పంపించిన ఈ చదువులో నువ్వు ఏమిట్లా పాస్ అయినావు, ఏ సబ్జెక్ట్లో పాస్ అయినావు, దేంట్లో నువ్వు ఉత్తీర్ణత సాధించినావు, ధర్మాత్ముడవై వచ్చినావా కర్మాత్ముడవై వచ్చినావా అని చూస్తాడు. ఈరోజు మీరు చేసే పాదయాత్ర వలన భగవంతుడు ఏం చేస్తాడు? ఆహా, పలానా గ్రామం నుంచి పలానా క్షేత్రానికి వాళ్ళ శక్తితో, సృజనతో, వాళ్ళ జ్ఞానంతో మీరేం పెద్ద కోటీశ్వర్లు ఏం కాదు పాపం అవును స్వామి. కదా. ఇంత స్థాయిలో ఉండి కూడా అంత గొప్పగా ఆలోచన చేసుకొని పోతున్నందుకు భగవంతుడు ఎదురొచ్చి మీకు స్వాగతం పలుకుతాడు. మనిషి జీవితంలో కొన్ని చేసే క్రియల వలన వాడు ఎంత పుణ్యం సాధిస్తాడు, ఎంత ధర్మం సాధిస్తాడు అన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు. దాని కొలతలు చూసే మాలాంటి గురువులు చెప్తారు. ఏమని? ఇట్లా ముఖం చూడంగా చెప్తారు, ఏదో పుణ్యకార్యం చేసిండు, ఏదో ధర్మం చేసిండు అన్న, ఇంత గొప్పగా ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి గురువులు చెప్తారన్నమాట. ఈ పాదయాత్ర వలన మీరు సాధించే ధర్మం ఏందో చెప్పున్నా, మీ అందరికి వచ్చే పుణ్యం ఏందో చెప్పున్నా. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరు పెళ్ళిళ్ళు అయినాయి కదా, అందరు పిల్లలు అయినరు కదా. వీళ్ళిద్దరు కైలేరేం, వీళ్ళిద్దరు కైలేరు కదా. పెళ్లి కాని పిల్లలు కనుక పాదయాత్ర చేస్తే రేపు తన జీవితం భార్యతో ముడిపడిన తర్వాత జరిగే జీవితం మంచిగా నడుస్తుంది. పెళ్ళైనాక పిల్లలైన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళు నడిచే నడవడికతో తల్లిదండ్రులకు ఆనందం దొరికే జీవితాలు వాళ్ళు నడుస్తారు. పెళ్ళై పిల్లలై ఆ పిల్లల కడుపులో పిల్లలై మన్మంగులను చూసేటోళ్ళు ఉంటారు కదా. ఎవరికైనా మన్మంగులు ఉండరా? శభాష్, వా, వెరీ గుడ్. ఇటువంటి వాళ్ళ జీవితాలకు ఎటువంటి పుణ్యం వస్తుంది ఈ పాదయాత్ర వలనంటే, ఈమె తన నడిచిన నడవడిక పుణ్యాన్ని 7 తరాలకు దారబోస్తుంది. దానివల్ల ఏంటి? ఇక్కడ 3 generations అయ్యాయి. తన కడుపులో పిల్లలు పుట్టి ఆ పిల్లల కడుపులో పిల్లలు పుట్టి 3 వచ్చిరి కదా. దీన్ని సంతానత్రయములు అంటారు. ఈమె నడిచిన నడవడిక వలన 100% కాలం కొన్ని అధర్మాలను సృష్టిస్తున్నది కావాలని. మొన్న కరోనాను సృష్టించింది కాలమే. మనిషి యొక్క శక్తిని పరీక్షించడానికి, ఆయన పుణ్యం చూడనీకే, వాని శక్తిని గ్రహించడానికి కొన్ని ప్రకృతి విపత్తులను సంభవింపజేస్తుంది. వానలు కురవకుండా చేస్తుంది, భూకంపాలను సృష్టిస్తుంది, భయంకరమైన వైరస్లు నడుస్తుంది. ఎందుకంటే మనిషి తనను తాను ఎంత కెపాసిటీలో ఉండడం చూడలే కదా, తెలియలే కదా. అట్లా అంతటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఇటువంటి పుణ్యాత్మురాలు చేసిన పుణ్యం వలన ఆ వంశానికి ఏం కాదు. అకాల మృత్యు బాధలు ఉండవు. మోటుగా పెద్ద మనుషులు అంటారు, మాయమూత ముక్క ఉన్నట్ల వంశం సస్యశ్యామలంగా కొనసాగుతుంది ఆయమ చేసే పుణ్యం. పెళ్ళై పిల్లలు కాని వాళ్ళు కనుక పాదయాత్ర చేస్తే పుట్టే సంతానము సద్గుణాలతో పుడతారు. అందము, ఆహార్యము, గుణము, శౌర్యము, బలము, ఏ కార్యంకైనా ఆ పని లోపల వాని టాలెంట్ ఏంటో చూపించుకునేందుకు గొప్ప జ్ఞానవంతులు పుడతారు. ఇక మాలాంటి సన్నాసులు పాదయాత్ర చేస్తే ఏమొస్తుంది? మాకు పెళ్లి లేదు, పిల్లలు లేదు, ఏం లేదు, ఇల్లు లేదు, ఇల్లాలు లేదు, ఇల్లు లేదు, మీ అందరికి మీకు ఉన్నాయి. మాకేమొస్తుందంటే, మేము చేసే సాధన లోపాలు ఏమైనా ఉంటే, ఈ గడియల జపం చేయాల్సి ఉంది చేయలేదు, ఆ పాపం మాకు పడుతుంది. ఈ పూటలు ఈ ప్రదేశంలో కుసినేది లేదు, కుసున్నాం, ఆ దోషం పడుతుంది. అన్ని దోషాలు ఉంటాయి. ఇటువంటి దోషాలన్నీ పోయి మా సాధన వలన మేము విజయాన్ని సాధించడానికి శక్తి ఇస్తాడు భగవంతుడు. గ్రామాలలో ప్రతి ఒక్కరు పాదయాత్ర చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో ధర్మస్థాపన అవుతుంది. ఏ మానవుడే కానీ అట్లా రోడ్డు గుండా మీరు నామ సంకీర్తన, హరినామ సంకీర్తన చేసుకుంటా ఈ భగవత్ కండువలు వేసుకొని పోతూ ఉంటే అక్కడ ధర్మం ప్రకాశం అవుతుంది.
చూసేవానికి ఒక కనువిందు. ధర్మస్థాపన చేసిన పుణ్యము, ధర్మాన్ని చాటి చెప్పిన పుణ్యము, ధర్మాన్ని మీ ఇంటికి తెచ్చిన పుణ్యము, భగవంతునికి అంకితమైన పుణ్యం. ఇన్ని పుణ్యాలు వస్తున్నాయి మీరు పాదయాత్ర చేయడం వల్ల. మీ ఊళ్ళో ఎవరైనా వితండవాదం చేస్తారా ఇట్లా? చేస్తారు కదా. యా ఊరు? లక్ష్మీపల్లె. లక్ష్మీపల్లె. లక్ష్మీపల్లె గ్రామ ప్రజలకు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని తిరిగి మళ్ళీ మీ ఊరికి వచ్చేసరికి మీ గ్రామం అంతా వీళ్ళకి స్వాగతం పలకాలి. స్వాగతం పలికి వాళ్ళందరికీ కూడా మంచిగా గౌరవ సన్మాన సత్కారాలు చేయాలి. మోటుగా ఆ కాలంలో ఎవరన్నా కాలినడకన తిరుపతి కొండెక్కి వస్తే ఊరంతా బోర్లవాడి మొక్కుతున్నారంట. అవు ఎందుకంటే పోలేని మా పరిస్థితి లేదు, పోనీకే నువ్వు భగవంతుని చూసి వచ్చిన ఆ కళ నీ మీద కూడా ఉంటుందని మొక్కితే ఈడ మొక్కితే ఆడ దేవుని దర్శనం అవుతుందని ఒక ఫీలింగ్ వాళ్ళకి. వితండవాదం చేయడం లోపల ఒక అర్థం ఉంటుంది. ఆ వితండవాదాన్ని కూడా అర్థం తెలియదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అవహేళన చేయొద్దు. మీరు మైక్ దగ్గర. మీ పేరు ఏం పేరు అంటే? వెంకటయ్య సార్. వెంకటయ్య, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరి లోపల ధర్మాన్ని నింపి ఇంత కార్యక్రమం చేయిస్తున్నందుకు చాలా చాలా సంతోషం. అయితే ఇంకొక నిర్ణయం ఏం చేసినాం సార్ అంటే, మేము ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుతాం. ఇలాంటి విషయాలన్నీ కూడా జనాల్లోకి తీసుకుపోయి దీని యొక్క శక్తి గురించి కూడా జనాలకు వివరించి మన యొక్క ఎందరో పెద్దలు రాసినటువంటి స్తోత్రాలు, పెద్దలు రాసినట్టు ఆదిశంకరులు కావచ్చు, వీళ్ళంతా వేదవ్యాస మహర్షి వీళ్ళు రాసినటువంటి స్తోత్రాలన్నీ కూడా మూలన పడి ఉన్నాయి. ఇవన్నిటిని కూడా జనాల్లోకి తీసుకుపోవాలి, దీన్ని ప్రచారం చేయాలన్న నిర్ణయం ఒకటి తీసుకున్నాం. అయితే చాలామంది ఏమంటారంటే, మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ సమాజం లోపల వర్షం సకాలంలో కురిసి రైతులంతా సుఖశాంతులతో ఉండి, తర్వాత ఈ జీవహింస తగ్గి అందరూ ధర్మానికి కట్టుబడి ఉండి భారతదేశం అంతా సుఖశాంతులతో ఉండాలన్నది మా కాన్సెప్ట్. ఆ విషయమే ప్రెస్ వాళ్ళకు అందరికి చెప్తూ వస్తున్నాం. అంటే మేము పాదయాత్ర చేయడం అనేది మా సొంత సౌలభ్యం కోసం కాదు, సమాజం కోసమనే చేస్తున్నాం. చాలా సంతోషం. ఇంత గొప్పగా ఆలోచన చేసింది చాలా గ్రేట్. అది మా గురువులు కూడా చేయరు. ఇట్లా తింటారు, పీఠాల మీద కూర్చుంటారు, ఏం చేయరు. ఇంకేమైనా సందేహం అడుగుతారా? స్వామి, మీరు ఉపదేశం ఇస్తున్నారు కదా స్వామి, అయితే మీరేం చెప్పినంటే, మీరు ఆ వీడియోలో ఇప్పుడు మాతలకు భర్త చనిపోతారు కదా స్వామి, వాళ్ళకు ఉపదేశము ఇయ్యమంటారు అన్నారు ఒక వీడియోలో. దాని కారణం స్వామి ఇప్పుడు మీరు ఒక వీడియో చేసినారు, అదే ఉపదేశం ఇచ్చే గురించి. ఆ ఉపదేశం ఇచ్చే దాంట్లో పుట్టిన జీవికి 3 పెళ్ళిళ్ళు కావాలని అన్నారు అన్నమాట. అయితే ఉపదేశం ఇచ్చేటోళ్ళకి భర్త చనిపోతే భార్యకు ఉపదేశం ఇవ్వమన్నారు. దానికి గురించి ఏమన్నా మాకు సందేహం. మీ పేరు ఏం పేరు? నా పేరు నరసింహులు స్వామి. నరసింహులు. మీది స్వామిల ఊరేనా? స్వామిల ఊరే. స్వామి ఏం చెప్తే అది చేస్తా స్వామి. వెరీ గుడ్, సూపర్. అయితే భర్త చనిపోయిన స్త్రీలకు ఉపదేశం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇస్తే ఏమవుతుంది? ఒకటి. రెండవది, జన్మ ఎత్తిన తర్వాత 3 పెళ్ళిళ్ళు కావాలన్నది మీరు చెప్పిన మాటని. మళ్ళీ వీళ్ళకు ఒకవేళ భర్త చనిపోయిన వాళ్ళకి ఉపదేశం ఇవ్వకపోతే వాళ్ళకి 3వ పెళ్ళి కాదు కదా అనుకోవచ్చు కదా. ఇప్పుడు భర్త చనిపోయే వరకు వాళ్ళు ఎందుకు వేచి ఉండాలి? మొగుడు చచ్చిపోయే వరకు ఎందుకు ఉండాలి? అదే ముందే తీసుకోవచ్చు కదా. మళ్ళీ అంతే కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే, ఎలుగున్నాగానే దీపం చక్కదిద్దుకొని ఆయన పొద్దుగూట్ల పడ్డాక ఒకవేళ మొబ్బు అయినాక నీ కళ్ళు కనిపించవచ్చు, కనిపించకపో. అందుకే ఎలుగున్నాగానే దీపం చక్కదిద్దుకో అంటే అర్థం ఏంటంటే, జీవుడికి ఒక ధర్మం ఉంది. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఏ సంస్కారం చేయాలి శరీరానికి. 5 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల వరకు ఎటువంటి సంస్కారం చేయాలి. 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం పడుతుంది కదా. అవును సార్. ఆ 13వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు ఎటువంటి సంస్కారం చేయాలి. 19 దాటిన తర్వాత ఆయన గృహస్థుడు. అవును సార్. ఆడపిల్ల కానీ మొగోడే కానీ, ఇది ధర్మంలో ఉంది. అవును. 19 దాటి 20లో పడ్డాడంటే గృహస్థుడే.
అదే మ్యారేజ్ చేసుకొని పెళ్లి అది ధర్మం. వివాహ తంతుకు భగవంతుడు నిశ్చయించిన శరీర ధర్మం అది. అవును మనము మానవులం 20 ఏండ్లు ఉండాలి, 25 ఏండ్లు ఉండాలి, 30 ఏండ్లు ఉండాలని ఇప్పుడు పెట్టుకున్నాం చట్టాలని. అది కాలం నిర్ణయించిన ధర్మం అది. అవును అయితే ఏమైంది, ఆమెకు పొద్దు తక్కై నష్టన బొట్టు పోయి సౌభాగ్యం దూరం అయ్యే వరకు ఎందుకు ఉండాలి? అర్థమైనా? అవును సార్ నష్టన బాసిమ్యం కట్టుకొని తల మీద తలవాలు పడి 10 మందితోటి ఆశీర్వాదం తీసుకొని పెళ్లి జరిగేటప్పుడే బోధ పొందాలి. పచ్చని పందిట్లనే బోధ పొందాలి. ఏమైంది? లేదు, ఆమె రజస్వాలైన ఉత్తర క్షణమే ఒక గురువు కాలమైన వాడు బోధ తీసుకున్నాడు. ఏమైంది? అర్థమైనా? అర్థమైంది సార్ ఇప్పుడు ఆడపిల్లకు రజస్వాలైన ఉత్తర క్షణమే ఆమెకు సృష్టి సౌజన్యంలో ఉండేటటువంటి అన్ని కళలతో ఆమె శరీరం పరిపూర్ణంగా నిండింది. అంతవరకు లేదు. ముందు లేదు రజస్వాల కాకన ముందు, పుష్పది కాకన ముందు లేదు. లేదు. కొన్ని కళలు ఉండే, కొన్ని లేకుండే. అవును సగం ఉండే, సగం లేకుండే. ఎప్పుడైతే భగవంతుడు కళ్ళు తెరిచి ఆమె రజస్వాల గావించిండో అప్పుడు ఆమె సృష్టిలో ఉండే అన్ని జీవ కళలతో పరిపూర్ణురాలు. ఆమె శరీరం యోగ్యతతో నిండి ఉన్నది. తన నుండి ఒక సృజన చేయడానికి ఆమె సంయుక్తమై ఉన్నది. అట్టి ధర్మంలో తానున్నప్పుడే పరిపూర్ణుడైనటువంటి ఒక గురుపాదాలను పట్టుకొని ఆ గురు కటాక్షం పొందిన ఆ కటాక్షంతో మంచి ఉత్తమ గుణముడైనటువంటి భర్త రావచ్చు. వీళ్ళిద్దరు కలయికతోటి సద్గుణాలు కలిగినటువంటి పిల్లలు పుట్టవచ్చు అవును సార్ కదా. మొన్న ఒక ఆమె వచ్చింది, పెళ్ళైన సంవత్సరానికే భర్తకి ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయిందంట. ఏడాదికే. నువ్వు అడిగిన ప్రశ్న ఆమె నన్ను అడిగింది. పెళ్ళైన సంవత్సరంన్నర కాగానే నా మూడు చచ్చిపోయిండు. అవును ఒకవేళ నేను భగవంతుని చేరుకోవాలంటే ఒక గురువు ఉండాలి, గురువుతో ఒక బోధ ఉండాలనే నియమాలు నాకు తెలుసు. మళ్ళీ నాకు బోధ ఇస్తాలే, రేపు నా మూడు చచ్చిపోయిండు కదా అని అడిగింది ఆమె. అవును సార్ కానీ మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే ములిసిన గడ్డి నుంచి గంధర్వుల వరకు విలువలు ఉన్నాయి. ఎవరిని తక్క చేయలే. భర్త చనిపోయిన స్త్రీలకు కూడా కొన్ని సంస్కారాలను అనుసరించి బోధ ఇస్తాం. అవును సార్ కొన్ని సంస్కారాలను అనుసరించి బోధ ఇస్తాం. ఆమెకు ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక విధి నిర్వహణ ఇచ్చి ఇట్లా చేసుకో తల్లి అని చెప్తాం. ఇక్కడ అంశం ఏంటంటే చిన్న వయసులో భర్త చనిపోయిండు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేదా? ఒకవేళ చేసుకుంటా అంటే ఒక పద్ధతి, చేసుకోనంటే ఒక పద్ధతి. అవును అర్థమైనా? ఏ మనిషే కానీ తల్లి కడుపులో నుంచి పిండం బయట పడిందంటే చాలు, ఆ కాలంలో కల్లీలు ముఖం మీద జల్లి బొడ్డు పోస్తున్నారంట. అవును సార్ కలికుండలు ఉంటుండే కదా ఇంట్లో. అవును ఇప్పుడు ఉండవోలేదు, ఎవరింట్లో ఉండవోలేదు. ఏమో ఉంటాయి లేదు సార్, ఉంటాయి కొన్ని ఇండ్లు, మా ఇంట్లో అయితే ఉండదు. కల్లీలు తెచ్చి ముఖం మీద జల్లి బొడ్డు పోస్తున్నారంట. అది తొలి సంస్కారం. అవును సార్ అక్కడ నుంచి చాలైన తర్వాత చచ్చిన తర్వాత మంట పెట్టేటప్పుడు కూడా దిబ్బడగాలం చేస్తాము, మంచిగా పేయి కడుగుతాము, కొత్త బట్టలు కట్టిస్తాము, పూలదండ వేస్తాము, ఇంత బుక్క చల్లుతాము, లెక్క మీన చేస్తాం. మన పల్లెటూర్లలో మన వాతావరణం, మన పెద్దలు చెప్పిన నియమాన్ని బట్టి. వైదికంగా బ్రాహ్మణులు శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ లోపల కొంతమంది బోధ పొందిండ్రు కదా. అందరు పొందిలేరు, కొందరు అందరు పొందితే ఏమవుతున్నాయి, కొందరు ఎందుకు పొందిండ్రు, కొందరు ఎందుకు పొందిలేరు? మేమైతే మా స్వామి ఆజ్ఞ ప్రకారం అట్లా కాదు, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకునిలేరు? దాని యొక్క విలువ అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ విలువలకు పోయింది ఏముంది స్వామి? ఏడన్నా 10 రూపాయలు దొరుకుతాం, నోరు చేసుకొని పోతాం. అవును ఏడన్నా ఒక పని వచ్చిందంటే అందరం పోతాం. అంటే నీకు నీ పొట్ట నింపుకునికే, నీ ఇంటిని నడుపుకునికే ఏదైనా దొరికితే పోతావు, కానీ నీ జన్మకి ఎట్లా పరిపూర్ణం కావాలి? జన్మ ఇప్పుడు ఒక తీరక ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇది భూమిలో నుంచి బయటకు వచ్చి లేదు. ఏమన్నా అంగట్లో పోతే కొనుక్కొచ్చిలే మీ బతుకుని. లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జన్మ? ఈ బతుకు అర్థం ఏంది? ఎట్లా వస్తుంది? దీంట్లో ఒకటి ఉండాలే కదా, ఒక మూలం ఉండాలే కదా, ఉంటలేదా? ఈ రోజు ఒక మాసం బంగారు కొంటున్నామంటే బిల్లు వేసి ఇస్తాడు. మాసం బంగారు కొంటే బిల్లు వేసి ఇస్తాడు. మరి ఈ జన్మ ఎక్కడిది? ఎంత విలువైంది ఈ జన్మ? దీనికి ఏంది అర్థం? యానంత వస్తుంది? ముక్కు మూసుకొని ఒక 12 ఏళ్ళు 20 ఏళ్ళు తపస్సు చేసి వస్తే రాదు. రావణాసురుడు అంత కఠోరమైన తపస్సు చేసిన తర్వాత కూడా భగవంతుడు ప్రత్యక్షమే ఒక నియమం పెట్టిండు. అర్థమైనా? ఎందరో రాక్షసులు తపస్సు చేసినాక కూడా ప్రత్యక్షమైనాక ఒక నియమాలు పెట్టిండు దేవుడు. ఒక కొండి అడ్డం పెట్టిండు. కానీ తాపసులు చేసే తపస్సుకు భగవంతుడు అడ్డం పెట్టలే, గురువుల తపస్సులకు అడ్డం పెట్టలే.
ఎందుకు వాళ్ళ తపస్సులకు అడ్డం పెట్టిందంటే వాళ్ళు క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మీ సంసారాలు కూడా రాక్షసుల కన్నా 1,000 రెట్లు క్రూరమైన సంసారాలు సమాజంలో. అవును. అవతలోడు ఎంతసేపు ఉన్నా నేను నాశనం చేయడానికి చూస్తాడు. నీ పక్కింటోడా, నీ అన్నదమ్ముడా, నీ పాలోడా, అన్యం పుణ్యం దేవునికి ఎరక. ఎవరన్నా మొత్తం ఒక్కరు పైన ఉంటారు. నీవు నాశనం కావాలని చూస్తాడు. నువ్వు ఒక బైక్ తెచ్చుకున్నా ఓర్వలేడు, జానెడు భూమి కొన్నా ఓర్వలేడు, మంచి బట్టలు కట్టుకున్నా ఓర్వలేడు. ఇవల్ల మీ మీద పడ్డ తర్వాత మీ జీవితాలు ఎట్లా పావనమైతాయి? దుమ్మువారిన అద్దం మీద ముఖం సగగా అనిపిస్తదే, కనిపించేది. మళ్ళీ ఇవల్ల మీ జన్మకు మలినాలు. అవును. తల్లి కడుపులో పడ్డప్పుడేమో అంత మలినం లేకుండే, కలిమాయలో పడ్డానికి మలినాలని పడే. ఎట్లా మళ్ళీ పావనమైపోతారు మీరు? గురువుని ఆశ్రయిస్తే చేయడం వల్ల కొన్ని పావనంగా అవుతుంది. భగవన్నామ స్మరణ అనేది అందరికి సార్వజనులకు అందరు కూడా ఆమోదమే. నేను కూడా ఏడుకోతాడు అనుకుంటూనే పోతా, అందరికి ఓకే అది. కానీ యజమాని గృహస్థులకు స్వతంత్రంగా ఏ విధమైన ధార్మిక కార్యకలాపాలు చేయాలనే హక్కు లేదు, మీకు లేదు. ఏదే కానీ తెలుసుకొని ఆచి తూచి ఒకరితో అడిగి ఎట్లా చేయలే, ఏ లెక్కలు చేయలే అడిగి చేస్తే అది పుణ్యం. స్వతంత్రం చేస్తే పుణ్యం కాదు. అందుకేంది, ఒక కుటుంబానికి ఒక కుల గురువు ఉండాలి, ఒక కుటుంబానికి ఒక గురువు ఉండాలి. జీవితకాలం కష్టపడి 12 ఎకరాల భూమి ఇచ్చిన కొడుక, ఇల్లు కట్టించినారా, ఇల్లు చేసుకో, గా బ్యాంకులు ఇన్ని పైసలు ఉండే, గాడిని తప్పు తెచ్చినా గొల్లకి ఇది కట్టాలని చెప్తాం పిల్లలకి. అదే గర్భంతో పలనోడు మన కుల గురువురా, ఎన్నాళ్ళైనా ఆ గురువు పాదాలను వీడకురా అని పిల్లలకు సంస్కారం ఇవ్వాలి మీరు. అర్థమైనా? అర్థమైంది. ఇయ్యకుంటే ఏమైతే స్వామి అంటే ఎసెస్ ఉంటలేదు, కాపురికి వంశంకి ఎసెస్ ఉంటలేదు, తెగులు పట్టిన సేన్ లాగా అవుతుంది, తెగులు పట్టిన సేన్ లాగా అవుతుంది. ఇంటికి ఒక గురువు ఏడాదికి ఒకసారి వచ్చుకుంటూ పోకుంటుంటే తొక్కడ దోషం పోతుందంట, ఇడుపు దోషం పోతుందంట, అంటుముట్టు దోషం పోతుందంట. యాలగాని యాల ఆల్మోన్లు కలుసుకుంటారు కదా, అది దోషమే ఇంటికి. మీకేం తెలుస్తుందే ఈ గడియ మంచిది గడియ చెడ్డదని? చూడు, ఏమి తెలిసి తెలియక ఎన్ని చేసినా కూడా అన్ని కడకపోవాలంటే ఒక గురువు ఉండాలి నాయన అని చెప్పిండ్రు పెద్ద మనుషులు. గురువు యొక్క పాదాల లోపల సప్త జీవనదులు ఉంటాయి, సమస్త పుణ్యతీర్థాలు ఉంటాయి. అందుకే గురువు కాళ్ళను పట్టుకుంటే అదొక మోక్షం, అదొక ముక్తి. తీసుకున్నాలే, జన్మ ఎత్తిన తర్వాత అందరు బోధ తీసుకున్నాలే, తప్పదు. బోధ తీసుకున్న వాళ్ళు గొప్పలు గారిన స్వామి అనుకోవచ్చు. ఏనుగు మనకన్నా గొప్పది, సింహం మనకన్నా గొప్పది, ఎద్దు మనకన్నా గొప్పది, గాడిది మనకన్నా గొప్పది, గుర్రం మనకన్నా గొప్పది. అవి వేసే పనులు ఎనికంత కూడా చేయం. నీ గొప్పతనం ఏడుంది? నీ గొప్పతనం ఏడుంది? మనిషివై పుట్టి మానకి దా పెరిగినవు కాబట్టి అన్ని మర్మాలు ఎరగవలే. అర్థమవుతుందే ఆయన లేదా? ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బోధ ఇస్తాం, అట్లేం చిన్నగా కారాదు పాపం, అందరు తీసుకునొచ్చు. గురువుగారి పాదములకు శతకోటి ప్రణామాలు ఎడుతూ, స్వామి, మానవ జన్మ 80 లక్షల జీవరాశులకు ఉత్తమైన జన్మ అన్నారు కదా. ఆ మానవుడు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ధర్మ కార్యక్రమాలు ఏమేమి చేయాలి, చేసిన వల్ల లాభాలు ఏమి ఉంటాయి, మరి జీవహింస వదలడం వల్ల ఏం లాభాలు ఉంటాయి, పెట్టుకోవడం వల్ల ఏం లాభాలు ఉంటాయి, మా సందేహం స్వామి మీరు అంగీకరిస్తారని చెప్తున్నారు. తర్వాత మనిషి చేయవలసిన మొదటి ధర్మం ఏంటంటే గురువుని పట్టుకోవాలి, ఫస్ట్ ధర్మం. రెండవ ధర్మం ఏంటంటే, ఒక తల్లికి పుట్టి నిన్ను నమ్ముకొని ఇంటికి వచ్చి కలిసిన ఆడపిల్లకి అన్యాయం చేయరాదు మొగోడు. కష్టమైన సుఖమైన సంతోషమైన ఏమైనా నీ భార్యతో కలిసి పంచుకున్న పురుషుడు ఉత్తముడు. రెండవది, ఈ భార్యాభర్తలు కలుసుకుని సాంగత్యం వల్ల ఊళ్ళో పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లలకు అన్యాయం చేయొద్దు. అన్యాయం అంటే ఏం తెలుసా? ఓని ఎముక కూడా ముదురు లేకపోతే గొర్రెకాడ గాసం పెడతారు, ఓని మూతి మీద మీసం కూడా వచ్చి లేకపోతే ఓని మట్టి పని దొరకపోతారు, పని చేపిస్తారు. అంత దుర్గతి వాడికి వచ్చిందంటే నీ ఏమరపాటే కదా, నీ నిర్లక్ష్యమే కదా. ఇది పిల్లలకు అన్యాయం చేసినట్టు. వాని ఆ కాలం ఆ వయసులో ఆ సంస్కారం లోపల వాని ఏం చేపిలా చేపియకుండా ఇవల్ల చేపిస్తారు. చాలా మంది ఉన్నారా లేదా? ఉండరు కదా. తండ్రిగా నువ్వు ఫెయిల్ అయినట్లే లెక్క. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంతమందికి ముట్టినా సున్నా. గృహస్థుడికి సంసారమే సర్వం. గృహస్థులకి సంసార సారంలో ఉండేటటువంటి మర్మాలే మోక్షం. సన్యాసులకు గృహస్థులు నిందించే హక్కు లేదు. గృహస్థు సన్యాసిని నిందించవచ్చు, ఒక దెబ్బ కొట్టవచ్చు, ఒక మాట అనవచ్చు. ఎంత గొప్పదైతే ఈ నియమం పెట్టి ఉంటారు మీకు.
అర్థమైనా? నీకు సంసారంలో ఉండేటటువంటి ధర్మాలను తెలుసుకొని సంసారానికి కట్టుబానిసవై జీవించిన నాడే గృహస్థుడు తరించగలడు. అందుకు గురుబోధామృతంలో ఒక మాట చెప్తారు గురువులేమని, రాజయోగమే పరమోత్కృష్టమైనది, పరమశ్రేష్టమైనది. కోటి యాగాల కన్నా శతకోటి జపాల కన్నా ముక్తినిచ్చేది రాజయోగ ధర్మం. ఆ రాజయోగంలో అర్థమేముంది? ఆలు పిల్లలకు అన్యాయం చేయరాదు మొగుడు, భర్తకు అన్యాయం చేయరాదు ఆడపిల్ల, ఏ వంకతో కూడా పిల్లల్ని నిందించరాదు. పిల్లల్ని నిందించి పిల్లల్ని కొడుతుంటారు చిన్న చిన్న దాంట్లకు తల్లులు, ఏదైనా మాట వినకపోతే. దానికి నీ కడుపులో పుట్టిన పిండమే కదా, నీ మాంసనేత్రంతో పుట్టిన పిండమే కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆత్మవంచన చేసుకున్నట్టు ఆత్మహత్య చేసినట్లు లెక్క. పిల్లల్ని కొడితే ఏమొస్తుంది? ఓ రూపాయి అడిగింటారు లేదని చెప్పిన పని ఇల్లు లేకుంటారు. ఏం చేయకపోతే ఏమి? ఎంతసేపు అంటే నీవు కంట్రోల్లో పెడతావు? తల్లిగా ఒక మాట చెప్పొచ్చు, దండించడం ఎలా? ఏ వంకతో కూడా భర్త నింద చేయకూడదు భార్య. భర్త నింద చేస్తే సాక్షాత్తు శివనింద చేసినట్టు లెక్క. ఏ వంకతో కూడా భార్యను నిందించకూడదు భర్త. భార్యను నిందిస్తే ఆదిశక్తిని నిందించినట్టు లెక్క. ఏం పెద్ద రాజ్యాలు గెలుచుకరాదు, కోట్లు కోట్లు డబ్బులు రావు, ఎకరాలు ఎకరాలు భూములు రావు, చిన్న చిన్న దానికే కొట్లాడుకుంటారు మీరు. అదేం మాన్యం మలేసుకొచ్చేది ఏం లేవు, సున్నా. ఇది ఈ పద్ధతులతో గృహస్థు తరించగలడు. రెండవది, ఇవన్నీ తరించాలన్న మూలమైన తాళం ఒకటి ఉంటుంది, అదే గురుబోధ. పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ధర్మం వైపు నడిపించి బోధ ఇప్పియకపోతే పెళ్ళైన తర్వాత, పెళ్ళైన 7వ రోజు ఈ పొద్దు శ్వాస పడింటది కదా, ఈ దినంకి దినం తప్పించి, ఓరానికి ఓరాన్ని తప్పించి పోయి ఒక గురువు కాళ్ళ వినవాడు, అయ్యా మేము నూతన గృహస్థ ధర్మాన్ని స్వీకరించితిమి, నూతన దంపతులము, మీ కృపను మాకు ధారబోయండి, మీ తపస్సును మాకు ప్రసాదించండి, మీ జ్ఞానాన్ని మా ఒళ్ళేయండి, మీ మంత్రం మా చెవినేయండి, మా జన్మలు పావనం చేయండి, పావనమైన ఈ దేహము చేత పరిపూర్ణమైన సంతానాన్ని సమాజానికి ఇస్తాం. ఒక స్వామి వివేకానందులాగా, ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఎందరో మహాత్ములు, మహితాత్ములు, గొప్ప గొప్ప యోగులు, అన్నమాచార్యులు లాంటి వారు, తుకారం లాంటి వాళ్ళు పుడతారు. అర్థమైనా? పాత్ర శుభ్రంగా కడిగి అన్నం వండితే కమ్మ ఉంటుంది, అట్లా గబ్బు గదులు పెట్టి వండితే బాగుంటది. మళ్ళీ ఈ జన్మలు పుట్టినప్పటి నుంచి ఎందరినో మంచిదని చెడ్డదని తాకి తగిలి అది చూసి ఇది చూసి తిని తాగి కలుషితం అయిపోయింది. చిన్నప్పటి నుంచి పెళ్ళే వరకు. పెళ్ళైన తర్వాత నా పాత్రను పరిపూర్ణం చేసుకొని సంసారం చేయాలి కదా, అది గృహస్థుడు తరించడానికి ఒక మార్గం. అర్థమైనా? అది గృహస్థ ధర్మం వివరం ఇచ్చినందుకు పాదపద్మ నమస్కారం స్వామి. ధన్యవాదాలు స్వామి. మాది ఏం లేదు, అదే జీవహింస చేస్తే ఎట్లా ఉంటది, చేయకుంటే ఎలా ఉంటది, అందరూ చేస్తాం కదా స్వామి. మేము కూడా మస్తు చేసిన వాళ్ళమే. ఈ 4-5 ఏళ్ళ గత 4-5 ఏళ్ళ కొలిగా పాదయాత్ర పోతున్నాం శ్రీశైలము. 5 ఏళ్ళ కొలిగా జీవహింసం చేయడం లేదు. విత్ ఇన్కమ్ అయితే చాలా ఉండదు. ఇప్పటి నుండి మీరు మీ చెంతకు వచ్చినప్పటికెళ్ళి ఇప్పటికెళ్ళి బంద్ చేస్తా. బోధ అయితే తీసుకోలేదు ఇంకా. దాని గురించి ఆలోచన చేస్తాను. జీవహింస అనేది నా జీవితంలో నేను సచ్చినంత వరకు ఎప్పుడు చేయను స్వామి. 5 ఏళ్ళ చేయక కూడా ఇక ముందట కూడా నేను ఎప్పుడు చేయను. దాని సందేశం ఏమని ఉంటే మాకు తెలియదు. ఆన్ రికార్డెడ్ కెమెరా ముందర త్యాగం చేస్తే నేను చేయను. 5 ఏళ్ళ కిందటకెళ్ళే చేయరాదనే ఉండదు స్వామి. కాకపోతే బోధ అయితే తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత తీసుకుంటా స్వామి, ఖచ్చితంగా తీసుకుంటా. జీవహింసను మించిన పాపము, జీవహింసను మించినటువంటి నేరము, జీవహింసను మించినటువంటి కర్మ ఈ జగతిలో వేరొకటి లేదు. ఎలా లేదని చెప్తాడు, ఈ సృష్టిలో అకారణంగా గడ్డిపోస కూడా పీకరాదు. ఈ సృష్టిలో ఏ కారణం లేకుండా పండాకును కూడా తెంపరాదు. అటువంటిది పంచభూతాల సంయుక్తమైనటువంటి దేహాన్ని, రక్తమాంసాలతో ప్రవహించే దేహాన్ని కోయమని నీకెవరు హక్కిచ్చింది? ఏం హక్కుతోటి నువ్వు ఒక మేక గొంతు కోస్తున్నావు, కోడి గొంతు కోస్తున్నావు నాకు చెప్పు. పెద్దలు చేసుకుంటూ వచ్చారు కదా స్వామి, మనమైతే కాదు కదా. చేసుకుంటూ వచ్చి మనం అదే అలవాటు పడ్డాం స్వామి. పెద్దలంటే తెలియక చేసిండ్రు, లేక చేసిండ్రు, తిన్నీకే లేక చేసిండ్రు, యాల లేదు, తాళ లేదు, కరువు, కాటకం, ఎన్నో కారణాలు ఉన్నాయి. అవును సార్, చేసిండ్రు. ఆనాడు పెద్దలు చేసిన ఒక ఆచారానికి కట్టువై నువ్వు చేస్తున్నావు కదా, ఒక పద్ధతిని అనుసరించి. ఆనాడు పెద్దలు కులవృత్తుల మీద బతికిండ్రు, చెప్పులు చేసుకొని బతికిండ్రు, కట్టెలు కొట్టుకొని బతికిండ్రు, చదివిలేరు, ఆకలి చూసిండ్రు, దాపలు చూసిండ్రు. మళ్ళీ మీరెందుకు అట్లుంటలేరు? ఇప్పుడేం ఇంజనీర్లు కావాలంటారు, డాక్టర్లు కావాలంటారు, చదువుకోవాలంటారు,
కుల వృత్తులను పక్కకెట్టినాం, ఏం పట్టించుకోము, అవును చీ స్వామి. పని చేయాలా అంటాం. పనికాడనేమో చీదరింపు వచ్చే, తిండికాడ చీదరింపు రాదా? రావాలా స్వామి, మార్పు అనేది రావాలనే ఇట్లాంటి కోరికలు. అయితే జీవహింస చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి నష్టం ఏంటంటే, ఒక జీవిని అకారణంగా చంపిన పాతకం మీ వంశాలు తరతరాల వరకు వెంటాడుతుంది. ఆ పాపమే మీకు వచ్చే రోగాలు. ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకో హాస్పిటల్ దగ్గర మీరు చెకప్ చేయండి. వైదిక ధర్మంలో ఉండే వాళ్ళు ఎక్కువ వస్తున్నారా, ఈ క్షుద్రమైన హేయమైన ధర్మాలు పాటించే వాళ్ళు ఎక్కువ వస్తున్నారో మీరు లిస్ట్ అవుట్ చేయండి ఫస్ట్. నేను చెప్పడం అవసరం లేదు. చూడు, ఒక 1/4 కిలో మాంసం ఇంటికి తెచ్చుకొని తిన్నామంటే ఆ మాంసంలో ఎంత సమురు ఉందో, ఆ సమురు నీ శరీరంలో ఎంత ప్రవహించిందో అన్ని రోజుల వరకు మీకు రోగాలు రాక తప్పదు. ఎందుకంటే ఆ మేక ఉసురు ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏమంటారు డాక్టర్లు అంటే, మాంసం తినకపోతే విటమిన్ లోపం వస్తుంది, ఒక విటమిన్ లోపించడం వల్ల రోగాలు వస్తాయి, అవి వస్తాయని అంటారు. బ్రాహ్మణ కుటుంబాలు భూమి పుట్టినప్పటి నుండి మళ్ళీ వాళ్ళకి ఏ విటమిన్స్ లోపాలు వచ్చినాయి, వాళ్ళు పుడుతుండలేరా, సస్తుండలేరా, వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు తినకం లేదు స్వామి, మంచిగానే ఉంటారు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు బ్రాహ్మణ కుటుంబాల్లో 100% అందరూ సస్యశ్యామలంగా ఆయుర ఆరోగ్యాలతో ఉత్తమమైనటువంటి సంతానాన్ని, పరిపూర్ణమైన విద్వత్తు కలిగిన సంతానాన్ని, పుష్టివర్ధకమైన సంతానాన్ని ఇవ్వడం లోపల వాళ్ళ పాత్రత ఉంది. మన పాత్రత లేదు. మనం పిల్లల్ని కంటాం కదా స్వామి అంటే, కుక్కలు కూడా కంటాయి, గాడిదలు కూడా కంటాయి. నీవేం గొప్పగానో, రోత తిన పంది కూడా కంటది. పుట్టే జన్మకు ఇచ్చే సంతానానికి విలువ ఉండాలి. ఏందా విలువ? అక్కా చెల్లెలకు తేడా తెలుసుకోవాలి, మాన మర్యాదలు ఎరగజాలాలి. సమాజంలో కనీసము కుక్కను కొట్టాలన్న కూడా ఆలోచించాలి. ఎందుకు? అది ఒక జీవే, నేను ఒక జీవినే, నేను మనిషిని జీవించినట్లనే అది జీవిస్తుంది, అది నేను సరి అని దానికి దండం పెట్టే పిల్లలు కావాలి మనకు. అర్థమైనా? హింస అనేది ఎలా ఉంటుంది, అహింస అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక చెట్టు వేసినాం, టమాటాలు చెట్టు వేసినాం, టమాటాల చెట్టుకు 10 పండ్లు కాసినాయి, 5 పండ్లు చేసి చట్నీ చేసుకొని అన్నం ఉడకబెట్టుకొని తింటాం కదా. 3 ఊటలు వస్తుంది, తింటాం, ఒక పొద్దు బాయ్, ఒక దినం బాయ్. ఆడ చెట్టు బతికే ఉంటుంది. 5 టమాటాలు తిన్నాం, ఇంకా 5 టమాటాలు ఉంటాయి, రేపటికి వస్తాయి. రేపు 5 టమాటాలు తిన్నా చెట్టు బతుకుతుంది, మళ్ళా టమాటాలు కాస్తాయి. అవునా? అదే ఒక మేక కూర మీరు తినాలంటే, మేకను బతికిచ్చి మీరు కూర తినగలరా? దాన్ని చంపితేనే తింటాం స్వామి, తింటాం. హింసకు అహింసకు తేడా ఏంటంటే, ఆడ చెట్టుని బ్రతికిచ్చి దాని నుంచి ఒక పండు తీసుకపోయి ఇంకోతో నాటితే మళ్ళీ చెట్టు వస్తుంది. ఆడ ఏముందంటే జగత్ కళ్యాణం ఉంది. కళ్యాణం అంటే మళ్ళీ ఒక సృష్టిని ముందుకు తీసుకుపోయే తంతు ఉంది. ఈడ లేదు. ఈయన హింస, దాని ఊపిరి వాయే, దాని రక్తం వాయే, దాని అంత జీవ అవశేషాలన్నీ వాయే. అది పోంగా ఏమంటది పరమేశ్వరుని, చూడరా నన్ను పుట్టిస్తి, ఓని పుట్టిస్తివి, ఓని బతుకుకు నన్ను చంపుతున్నాడు, ఓని బతుకు నువ్వు చూసుకా అంట దేవి. ఓని బతుకు నువ్వు చూసుకో, ఏడేడ ఓని బతుకు నాశనం చేస్తా వాడు చేయ అంటది. ఆ మూగజీవి కోరినందుకు దేవుడు తదాస్త అంటాడు. గోయిందా ఇక్కడ కొట్టుకపోతాయి మనవన్నీ. ఇంకా శానతనం మీద కూర తింటే మీకు గట్టి ఒక 30,000 ఇంటికి తెస్తామని సంబరపడతాం. రేపు ఏడన్నా తట్టుకు బొరవాడేనంటే 60,000 పోసి రావాలి డాక్టర్. వాస్తవంగా వైద్య రంగంలో పరిపూర్ణుడైనటువంటి ఏ డాక్టర్ కూడా మాంసం తినమని చెప్పడు. ఒకవేళ మాంసం తింటే మంచిది, శరీరానికి పుష్టి అని చెప్పగలిగిన డాక్టర్ మద్యం కూడా సేవిస్తే మంచిదని చెప్పాలి. మద్యము మాంసం సరి, 2 వ్యసనాలే. మా ధర్మంలో చెప్పింది ఈ మాట. మద్యము, మాంసము, మగవా సాంగత్యం అనగా పరస్త్రీ సాంగత్యం. ఈ 3 వ్యసనాలు జీవుడు ఎన్నటికి కూడా పుణ్యాత్ముని కావించకుండా జీవుడికి అడ్డుపడే సంఖ్యలు ఇవి. ఇది చూడు, మాణికేశ్వర మాత ఏం చెప్తుండే, మోడుగా అమ్మ అవతార పురుషురాలు ఆమె, చూడు నాయన హింసను చేయకుర్రప్ప, అహింస పరమో ధర్మ, అహింసతోనే బతుకుర్రా అంటుండే. ఎందుకోసం అంటుండే? ఆమెకేం బుద్ధి లేదా, జ్ఞానం లేదా, తెలివిమంతురాలు కాదా? ఆమె కన్నా మీరు తెలివిమంతులా? ఆమె కన్నా మీకు బుద్ధి ఎక్కువందే? మరి అంత గొప్ప తల్లి చెప్పినప్పుడు కూడా వినకపోతే మనకన్నా అజ్ఞానులు ఎవరున్నారు? ఇంకా తెలిసి కాలంతోనే ఢీ కొట్టాలని చూస్తున్నాం మనం. ఢీ కొట్టుకోర్రి, ఏం చేస్తాం? అంతే కదా, కూడుస్తాం. మాకు ఒక ఆయన ఫోన్ చేసిండు ఒక 20 రోజుల కింద, 1 నెల కింద. ఆయన కురువాయన. ఏమంటాడంటే, ఏమప్పా నువ్వు మాంసం తినొద్దు అని బోధలు చేస్తున్నావు, మళ్ళీ మేమంతా గొర్రెలు కాసే దేవుడి కొరకు. మీరు కురువలేనా? మేమంతా గొర్రెలు ఎందుకు కాస్తున్నాం?
మేము గొర్రెలు కాసేది ఎవరికైనా తినేటోళ్ళు కొనుక్కపోతేనే మాకు 10 రూపాయలు వస్తాయి. మీ మాటిని అందరు మాంసం పని చేస్తే మేము ఏడు బతకాలి. అవును స్వామి, మా కరాయితే ఎట్లా బతకాలి స్వామి? ఫస్ట్కెళ్ళి మేము దాని మీదనే కదా బతికేది, మరి ఎట్లా బతకాలి స్వామి? నేనన్నా చూడపని ఇది ఆ ఊరు అంటే పలానా ఊరు అన్నాడు. నీకు ఫోన్లో చెప్పే కన్నా గుడికి రాప నేను మాట్లాడతాను వచ్చిండు ఆయన. అయితే ఇప్పుడు మీరు కురువోళ్ళు అంటారు కదా, సంతోషం. ఈ మాట నువ్వు అన్నట్టు ఎరకలోడు కూడా అంటారు. ఎరకలోడు పందులు తాగుతాడు, అమ్ముతాడు, 10 రూపాయలు వస్తే తింటాడు. ఈ మాట కోళ్ళు తాగేటోళ్ళు ఉండరు, బాతు తాగేటోళ్ళు ఉండరు, అన్ని తాగేటోళ్ళు ఉండరు. అయితే భగవంతుడు నీ బతుకుకు ఒక విలువ ఇచ్చింది ఏం తెలుసా? ఈ ప్రకృతి నీ కోసం పుట్టించింది సత్యమే, నీ కోసమే పుట్టించింది అనుకోవడం అజ్ఞానం. 84 లక్షల జీవరాశులకు ఇల్లు ఈ ప్రకృతి. ఒక ఇంటికి 4 అన్నదమ్ములు ఎట్లనో, అన్నదమ్ములకు సరిసమానమైన భాగం ఎట్లనో అన్ని జీవరాశులకు హక్కు. అందులో గొర్రెలకు హక్కు, మేకకు హక్కు, పందులకు కూడా హక్కు. నీ బతుకు కోసం పుట్టిలేవు, వాటి బతుకు కోసం అవి పుట్టినాయి. ఒకవేళ నీ బతుకు కోసం అవి పుట్టినట్టుంటే నీ ఇతనంతోనే పుట్టాలి, ఆ వాటి ఇతనంతోనే అవి పుట్టకూడదు. అర్థమైనా? నీకు వ్యవసాయము చేసుకొని పంటలు పండించుకొని తినాలనే జ్ఞానం ఇచ్చాడు. ఏ పండు తింటే మంచిది, ఏ ధాన్యం తింటే మంచిది, ఏ ధాన్యం ఏ కార్తీలో వండించాలి, ఉప్పెంతేలే, పప్పెంతేలే, కారం ఎంతేలే, ఎట్ట వండుక తినాలనేటివి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. అవి చేసుకొని తిను. గొర్రెల నమ్ముకొని తింటేనే బతుకుతావా? ఒక మాట మోటుగా అడుగుదాం, గొర్రెలను నమ్మితేనే నేను బతుకుతానప్ప, లేకుంటే చచ్చిపోతాను అయితే ఏం లేదు కదా. ఉందే ఏమన్నా? సరే, ఒకవేళ గొర్రెలను నమ్ముకుంటేనే మా జీవనం ఉంది స్వామి అని అనుకోవచ్చు. నేను ఒక మాట అడుగుతాను, ప్రకృతి సమ్మతంగా పంచభూతాల సాక్షిగా నేను ఒక మాట అడుగుతాను. నీ కడుపులో అందంగా 5 మంది ఆడపిల్లలు పుట్టిండ్రు. ఆ ఆడపిల్లను పట్టపగులు 10 మంది చూడంగా నడి రోడ్లో పెట్టి బేరం చేస్తావా? ఎందుకు చేయవు? నీ బిడ్డ నువ్వు బేరం చేయవు కదా. ప్రకృతి తన ధర్మంతో కన్న పిల్లలు గొర్రెలు. నువ్వెవడో అమ్మనింకే, గొర్రెల మీద నీకు ఆధిపత్యం ఉండి గొర్రెలను నమ్ముకొని బతకాలనుకుంటే, పందులను, గొర్రెలను, మేకలు నమ్ముకొని ఎవరికి అమ్మి నువ్వు పైసలు తీసుకొని ఇంట్లో వేసుకోవాలనుకుంటే బాధపడకు. నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా కురుగోలు చూడొచ్చు, పాపం స్వామి మమ్మల్ని అంటే అనుకోకూడదు. నేను ప్రకృతి ధర్మం చెప్పు. ప్రకృతి భూదేవి శ్రీహరితో నోములాడి, జోలలాడి, ఓలలాడి, రతి చేసి, సంసారం చేసి జీవరాశులను పుట్టించింది. భూదేవి పుట్టించింది. ఆవిడ పుట్టించిన పిల్లల మీద నీవెవడ వ్యాపారం చేయనీకే? నీ పిల్లల మీద వ్యాపారం చేయనంటావు కదా. ఆ తల్లి పుట్టించిన పిల్లల మీద వ్యాపారం చేసి హక్కు నీకెవరిచ్చిండు? ఒకటి, ఒకవేళ నూతనంగా నువ్వు ఏదైనా జీవం మీద ఆధిపత్యం చేయాలనుకుంటే నువ్వు స్వతంత్రంగా పుట్టి ఒక జీవరాశిని పుట్టించి అప్పుడు వ్యాపారం చేసుకో. సాధ్యం కాదు కదా. ప్రకృతి సహజ వనరులు ఉన్నాయి, ఆ వాటితోటి నువ్వు జీవనం కొనసాగించు, వాటితోటి నీ జీవనం గడుపుకో, ముక్తిని పొందు. ఎన్నాళ్ళైనా ఒక జీవిని చంపినవంటే ఆ ఉసురు నీ ఇంటికి రాక తప్పదు. మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి, నీ ఒక్కడే కాదు, నీ పిల్లలు కూడా చెప్పాలి. అదే చెప్తున్నా కదా స్వామి, చెప్పిగా స్వామి ఇంతకు ముందు మనం పెద్దలం అనుసరిస్తే పిల్లలకు కూడా అది అని చెప్తున్నావు కదా స్వామి. దీన్ని ఆచరించుకుంటే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. నిన్న నేను దుబాయ్ పోతే అది మొత్తము తుర్కరాజ్యం. ఎంత అందంగా ఉంది, ఎంత సుమనోహరంగా ఉందంటే వీధు వాడ గీత ఎనికే కనిపించలేదు, దుమ్ము కణం కనిపించలేదు. నూనె పడితే ఇట్లా ఎత్తుకొని వంట చేసుకోవచ్చు. అంత సుందరంగా, అంత సుమనోహరంగా ఉంది. నాన్ని తోలుకపోయిన ఆయన బాపనోళ్ళు బ్రాహ్మిన్స్. ఆయన ఏమన్నాడంటే ధర్మ సందేహం ఆయనకు కూడా మీలాకి వచ్చింది. స్వామి, ఇక్కడ పొద్దు ఒడిస్తే పొద్దు ముఖ్యదాకా కూరని తింటారు. ఈ రాజ్యంలో తినేదే కూర. ఒంటె కూర తింటారు, గాడిద కూర తింటారు, పంది కూర తింటారు, మేక కూర తింటారు, గొర్రె కూర తింటారు. మాంసం లేదో ముద్ద దిగదు. అయినా ఇంత అందంగా ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత గొప్పగా ఉన్నారు ఇల్లు, మరి ఎట్లా ఈ రాజ్యం అని అడిగిండు ఆయన. చూడప్ప, ఇది ఇల్లు అని, ఇది జీవితమే, మనది జీవితమే. ఏమి పాపము చేయకుండా బతికిన బతుకు బతికే, అన్ని పాపాలు చేసిన బతుకు బతికే. ఇది నడమంతలో పోయే పెడుసు కట్టె లాంటిది, ఎలకాలం ఉండే గట్టి కట్టె లాంటిది. అది పెడుసు,
ఏ కాలం చేత కొట్టుకపోతుందో గ్యారెంటీ లేదు, ఏ విపత్తు చేత నాశనం అవుతుందో గ్యారెంటీ లేదు. ఒక్కసారి భూదేవికి ఇట్లా అంటే అన్ని కూలిపోతాయి. ఒక 5,000 సంవత్సరాల క్రితం అదంతా సముద్రం. కాలం మారే కొద్దీ నీళ్ళు ఎనికికైపోయి సముద్రం ఎనికికైపోయినట్టు ఉసుక తేలింది. ఆ ఉసుక మీద ఇప్పుడు అద్దాల భవనాలు కట్టిండ్రు, సామ్రాజ్యాలు కట్టుకున్నారు. ఒక్కసారి భగవంతుడు కళ్ళు తెరిచినట్టే మళ్ళంతా నీళ్ళలో మునిగిపోతుంది. అర్థమైనా? మీరు పుణ్యం చేత సంపాదించిన ధనము తరతరాల వరకు ఆయురారోగ్యాలను ఇస్తుంది. పాపము చేత సంపాదించిన ధనము నడమంతలే స్వాహ, ఎన్నడికి నిలవదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోరు. అర్థమైనా? స్వామి ఇంకొకటి 100 కాడ ఏమంటారు ఒక అర్థం ఉండదు. వాళ్ళు గోపించేమో మనల్ని భ్రమ చేస్తుండ్రు. కాకపోతే మరి మన అమ్మవార్ల కాడ కూడా చేస్తారు కదా స్వామి, అది ఎంతవరకు కరెక్ట్ తప్పు అని కూడా అనిపిస్తున్నది మాకు, కానీ చేస్తుండ్రు కదా. అమ్మవార్ల కాడ చేసేదానికి దర్గాల కాడ చేసేదానికి ఒక అర్థం చెప్తా. ఎన్నాటికైనా మీరు తుర్కదేవుళ్ళని చేసిందంటే మీ ఇంట్లో నాశనం కాక తప్పదు. ఇది నేను రిజర్వేషన్ అంటే గట్టిగా బాండ్ పేపర్ కూడా రాసిస్తాను. ఎందుకు స్వామి వాళ్ళు దేవుళ్ళు కారా అంటే అది మనకు సంబంధం లేదు. వాళ్ళ ధర్మం వాళ్ళది, వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళకి మొక్కువాడి వాళ్ళది, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళవి. మన మనజాలం ఎవరి నియమాలు వాళ్ళవి. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు చేసుకున్నలే కానీ మీరు ఎందుకు చేస్తారు? మీకేం సంబంధం చేయనీకే? వీళ్ళకి చెప్పు స్వామి, ఇద్దరు ఎట్లా ఒకటైతే చెప్పు. నీ నష్టాన్ని బొట్టుంటుంది, నడుముకు మొలతాలు ఉంటుంది. వాళ్ళకి నడుములో మొలతాలు ఉంటుంది, నష్టాన్ని బొట్టుంటలేదు. మన ధర్మంలో నష్టాన్ని బొట్టు లేకపోతే ముండా అంటారు, మూడు దశన ముండా అంటారు. మనకు కొన్ని సమున్నతమైన విలువలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో బొట్టు పెట్టరు. వాళ్ళ నియమాలు వాళ్ళవి. వాళ్ళ పెద్దలు ఏం చెప్పారో ఏమో పాపం, మనకేం సంబంధం? వాళ్ళ బతుకు వాళ్ళవి. వాళ్ళ లెక్క మీద వాళ్ళు బతుకుతారు. నీవెందుకు కొత్త వాడికి? ఈడ మన దేవుళ్ళ కాడ నీకు దొరకంది ఏముందో ఆడ ఏం దొరుకుతుంది? మన దేవుళ్ళకి దమ్ము లేదా? మన దేవుళ్ళతో పస లేదా? మన దేవుళ్ళతోటి పవర్ లేదా? ఆడ ఏం దొరికే నీకు? 2 కొమ్ములు వచ్చానా, 4 చేతులు వచ్చానా? అప్పులు లేకుండా బతికితే. ఇంకోటి చెప్తున్నా, మనం వాస్తు చూసుకుంటాం. వాస్తు ప్రకారం ఇంట్లో గృహలక్ష్మి ఉంటుంది, రాజ్యలక్ష్మి ఉంటుంది, సంతాన లక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి ఉంటుంది. దుర్గదేవుళ్ళ కాడగానే యాటలు పోసుకొని కందులు చేసుకొని తిని ఇంటి కడప దొక్కిటివే ఇంట్లో ఉన్న లక్ష్ములంతా మెడబట్టి పోతారు బయటికి. ఇది సత్యం. ఇంకోటి, మనకు గోత్రాలు ఉంటాయి. గోత్రాన్ని కులధర్మాన్ని అనుసరించి కులదేవతల అనుగ్రహం ఉంటుంది. తరతరాల నుంచి మన పెద్దలు మన కులదేవతలకు మొక్కి మొక్కి పుణ్యం గడించుకుంటారు. ఆ ఇతనం పోటీ పోతుంది, ఆ పుణ్యం అంతా ఆ రక్తం పోటీ పోతుంది. ఎవరినో చేసుకొని ఇంటికి వస్తే తొక్కుడ పడుతుంది కుటుంబం, కాపురం కల్చర పడుతుంది. కల్చర పడ్డ తర్వాత ఏమవుతుంది? పిచ్చి పిచ్చి శాస్త్రం చేసే పిల్లలు పుడతారు. ఆల్మౌన్లో కంచుబాటు లేకుండా అవుతుంది, బరకతి లేకుంటుంది ఇంట్లో. ఇప్పుడు చక్కెర చాయ్ పత్తా పాలేసే చాయ్ అవుతుంది, కానీ పసుపు కారం పొడేసి అవుతుందే? అంత కలగలిపినట్లు అవుతుంది కాదా? ఇప్పుడు దర్గాల దగ్గర పోయి మీరు కందులు చేయడం లోపల ఒక బానిసత్వం ఉంది. ఒక బానిసత్వం బలవంతంగా ప్రేరేపించిన ప్రేరణ ఉంది. పెద్దలను అట్లా చేపించిండ్రు. అదొక వేరు, ఆ చరిత్ర వేరు. మీకు తెలియదు, అది మాకు తెలుసు. కాబట్టి మేము చెప్పింది మీరు నమ్మాలి. ఏంది? మీకు దేవుళ్ళు ఉన్నారు, విలువలు ఉన్నాయి. మీ దేవుళ్ళను కొలుచుకోరి, మీ దేవుళ్ళను పూజ చేసుకోరి, లాభాలు పొందురి. ఇంకోటి చెప్తా, మన దేవుళ్ళ కాడ ఎల్లం కాడ, పోలం కాడ, మశాం కాడ, అందరి కాడ యాటలు పోస్తారు కదా స్వామి అని మీరు అనుకోవచ్చు. ఎన్నడో ఒకప్పుడు కరువు వచ్చింది, వానలు పడలేవు, తిండికే తిండి లేదు. వర్షాలు పడితేనే అప్పుడు పంటలు. బావులు ఎండుకపాయ, చెరువులు ఎండుకపాయ, అన్ని ఎండుకపాయ. ఏం తినలే, అన్నమో రామచంద్ర అని ఏడిచిండ్రు. అప్పుడు భగవంతుడు ఎవరో ఒకరు పేలకు వచ్చిండు, నియంత్రులు పుణ్యాత్ముల పేలకు వచ్చి ఊగిండ్రు సవరి. సిగము ఏం చెప్పిండ్రు చూడరా, ఇక తిని బతకాలే కాబట్టి 4 కాళ్ళ జీవులు కోసుక తిని, 4 కాళ్ళ జీవులు అందులో గెట్టెలున్న దాన్ని కోసుక తిని. గెట్టెలున్న దాంట్లోనే, గెట్టెలున్న దాంట్లో ఆవు జోలికోకు, ఎద్దు జోలికోకు, మిగతా దేన్నో కోసుక తిను. నీవు కొయ్యకు, మళ్ళా పాపం తగులుతుంది. నా ముందరకు వచ్చి ఎత్తి నాకు ముఖం చూపి గావు పట్టుకొని తిన అన్నాడు. అర్థమైన? ఆడ మొదలైన చూడు మన దేవుళ్ళకి కోసేది లేక లేక మళ్ళీ ఏమి ఇప్పుడంటే బోర్లు ఉన్నాయి. ఇప్పుడు 200 ఫీట్లు 300 ఫీట్లు వేసి నీళ్ళు తీస్తాం. అప్పుడు లేవు కదా. బావులేండు కపాయ, చెరువులేండు కపాయ. తిన్నీకి లేక ఒక మేకను తీసుకుపోయి అమ్మవారి ముందర చూపించి ఎత్తి గావు ఎత్తి జటక పట్టించి కోసుకొని ఒక కుటుంబం అంతా తిని బతికిండ్రు. 4 దినాలు ఎలదీసిండ్రు. అట్లా నడవంగా వర్షాలు కురిసినాయి. మళ్ళీ దాన్ని పక్కకెట్టి వ్యవసాయం చేసుకొని తిని బతికిండ్రు. ఏమైంది? కొందరు మీ అంతటి మేధావులు బాగా మాంసం రుచిగా ఉందని చెప్పేసి ఇంకా దాన్ని కంటిన్యూ చేసిండ్రు. ఇప్పుడు మారవమన్నా మారవు.
అప్పుడు దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది, దళితులను మోసం చేస్తున్నారు, దళితులను హింసిస్తున్నారు, అంటరానితనంతో అందరినీ దూరం పెడుతున్నారు, సమాజం అంతా పాడైపోతుందని అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో కొన్ని విలువలు పెట్టి కొన్నాళ్ళు దీన్ని గడుపుకోరని పెట్టిండే. రాజ్యాంగానికి కొన్ని రోజులు ఉండాలని పెట్టిండే, కొన్ని ఆర్టికల్స్, కొన్ని చట్టాలు. ఇప్పుడు తీయమంటే తీస్తలేరు, అది ఫిక్స్ అన్న వాదిస్తారు, తీయమంటే కొట్లాడతారు. ఈ రిజర్వేషన్స్ గా వెళ్ళగానే ఏదో అట్లా ఆచారాలు కూడా కొన్ని మూలాలను అనుసరించి పెట్టింది పెద్ద మనుషులు, కొన్ని ధర్మాలని, కొన్ని విపత్తులని, కొన్ని సమస్యలను అనుసరించి పెట్టింది. ఇప్పుడు అవి మారమన్నా మారవం. దళితులని పక్కకు పెట్టిండ్రు అనేది కూడా ఓన్లే సృష్టిస్తారు కదా స్వామి. ఆడొకరు ఈడొకరు ఇప్పుడు అందరు కూడా కాదు కదా, అంతా ఓలే సృష్టిస్తున్నారు. పైనరేసేటువంటి వాళ్ళు మాత్రమే సృష్టిస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మీ అందరు కూడా ఎవరన్నా కందులు చేస్తున్నారు కదా, ఉన్నారు కదా. ఒకవేళ మీరు కందూర్ల కాడిపోయి దర్గాల కాడిపోయి అన్ని చేసేట్లాకుంటే ఒక మాట చెప్తా చూర్రి, నష్టన బొట్టు పెట్టుకొని ఆ దేవుళ్ళకి పూజ చేయరాదంట, చేస్తే పాపం అవుతుందంట. అందుకే తురుకోళ్ళు పుట్టినప్పుడు బొట్టు పెట్టారు. మొగోడు నడుముకు మొలతాడు కట్టకూడదంట, కడితే వాళ్ళ దేవుడు ఒప్పుకోడంట, అట్లా కట్టుకుంటే పాపం తగ్గుతుందంట. అందుకే మొగోడు మొలతాడు కట్టడు. ఒకవేళ మీరు దర్గాల కాడిపోయి కందులు చేయాలనుకుంటే మీ వంశంలో ఎప్పుడు బొట్లు పెట్టకుండా తిరుగుర్రి, మొగోడు మొలతాడు కట్టకుండా తిరుగుర్రి. అగా మీరు మళ్ళీ వాళ్ళు పోయి చూడు, వాళ్ళు బొట్టు పెడతారా? ఇంకోటి, ఒకవేళ మీరు దర్గాల కాడ కందులు చేయాలనుకో పుట్టినప్పుడే కింద సుంచులు చేసుకోవాలి మొగోళ్ళు, సుంతి చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటారు పాపం, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు తప్పు కారు. వాళ్ళ ధర్మం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆచారం వాళ్ళకు ఉంది. వాళ్ళ పడవాళ్ళు వాళ్ళు పడతారు, మీరెందుకు? ఒకవేళ అందరి దేవుళ్ళు ఒకటే కాదు స్వామి, ఆడ చేస్తే కూడా పుణ్యం వస్తుందని మీరు అనుకుంటే ఇది నీవు అనుకుంటే సరిపోదు. వాళ్ళని వచ్చి మన నరసప్ప కాడ నైవేద్యం తినమని, మన ఎల్లమ్మ కాడ కళ్ళు తాగమని, మన బాలమ్మ కాడ వచ్చి అన్నం తినమని, మన దేవుళ్ళ కాడ వచ్చి పోలేలు తినమని రారు. ఎందుకంటే వాళ్ళ అప్ప కరెక్ట్ పుట్టిండ్రు, వాళ్ళ తండ్రికి వాళ్ళు కరెక్ట్ పుట్టింది, వాళ్ళకు దమ్ము ధైర్యం బాగుంటుంది. మనతోనే లేదు. ఏడ జోగ అంటే ఆడ పోయి జోగ వేస్తాం, ఏడ కోళ్ళే అంటే ఆడ కోళ్ళే పెడతాం, ఏడ కోడిగా పెడితే ఆడ పోయి కోడిగా పెడతాం, ఏడ గొంగడేస్తే ఆడ పోయి పండుకొని వస్తాం. అడ్డం వచ్చిన జాతికి 60 దారులు అన్నట్ల మనదేమో మళ్ళీ మనకే తెలియాలి. ఏం చెప్పేది చెప్పేం కాల. ఇగో ఆడపిల్ల నడుముంచి సేను కలిసినా కూడాను ఒక పడెం మీద ఒక లెక్క మీద కలుపు తీస్తుంది, సేను పెడుతుంది. సేను గుంజేసి కలుపు పెడుతుందే, ఆ సేనుకే అంత ధర్మం. మనం పెద్ద మనుషులు చేసుకునేటప్పుడు, ఇన్ని విలువలు పెట్టుకునేటప్పుడు ఏంది ఇదంతా కలసరబడేస్తున్నారు. మొత్తం అంతా అక్కడ తెచ్చి ఇక్కడ సేను అంతా వీకేస్తున్నారు, కలుపు అంతా పెడుతున్నారు. సేను వీకేస్తున్నారు, కలుపు పెడుతున్నారు మనోళ్ళు. అంటే అర్థమైంది, మన దేవతలు అఖండ సౌభాగ్యమూర్తులు, అఖండ సౌభాగ్యమూర్తులు మన దేవతలు. ఆ తల్లిని చూసినా గుళ్ళె దేవాలను చూసినా సేమ్ ఒకలాగానే కనిపిస్తారు. నష్టన బొట్టు, గాజులు, మెట్టెలు, మెల్ల పుస్తే, సీర, రైకి. అమ్మని చూసినా ఆయమ్మని చూసినా ఒకటే. నిన్ను చూసినా శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినా ఒకేలాకుంటాం. మన అలంకారము, మన వేషభూషణలు, మన ఆహార విహారాలు, మన పద్ధతి, జీవన విధానం. ఓళ్ళకు మనకు భూమికి ఆకాశంకు ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకో పొత్తు కలుపుతారు, ఎట్లా మంచిగా అవుతుంది మీకు నాకు అర్థం కాదు. ఎట్లా మంచిగా అయితే చెప్పు. ఏమన్నా నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉండదు, ఆవగినంత సందు లేదు, ఎనికంత భేదం లేదు, ఎట్లా బాగా అవుతుంది? వాళ్ళు చేసుకోకో, వాళ్ళు దర్గాలన్నా చేసుకోకో, కందూర్లన్నా చేసుకోకో, ఏమన్నా చేసుకోకో, మీకేం సంబంధం? మీ అప్ప పుట్టినరా? వాళ్ళ అప్పకు మీరు పుట్టినరా? మీ అప్ప కోళ్ళు పుట్టినరా? ఒకవేళ పుట్టేట్లాగుంటే చేసుకోపోరు. మీకు పాదయాత్రకు టైం అవుతుందేమో పాపం. స్వామి, నా పేరు నాగేష్. ఒక సందేహం స్వామి, భక్తి శక్తి అంటే ఏమి స్వామి? దాని ఎలా మాకు భక్తి శక్తి అంటే ఏమిటి స్వామి? ఓకే, భక్తి అంటే భక్తుడు, భక్తుని చేత పుట్టినది భక్తి. శక్తి అంటే భగవంతుడు, భగవంతుని కొరకు వెళ్ళేటటువంటి ఈ యాత్ర, భగవంతుని చేసే పూజ, భగవంతుని తలిసే విధానము, భగవంతుని చేసే తపస్సు, అనుష్ఠానము, ఉపాసన, ఇవన్నీ కూడా శక్తి కేంద్రకాలే. భక్తి ఎన్నడైతే పోయి శక్తి లోపల లయమవుతుందో అదే ముక్తి. భక్తి మన యందు పుట్టును,
ఈ భక్తిని ఒక తోగూడ ఒక ప్రయాణం గుండా తీసుకెళ్ళి భగవంతుని చెంత లయం చేస్తాం. శక్తి యందు లయం చేయుటయే ముక్తి. జన్మ ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్నాళ్ళు జీవించినా, ఎన్ని జన్మలు మళ్ళీ ఎత్తినా జీవుడు ముక్తి పొందే వరకు ఎత్తుతాడు. ముక్తి పొందినంటే పునర్జన్మ ఉండదు. ఈ భక్తి పరిపూర్ణం కావాలి. ఆ పరిపూర్ణంలో మెయిన్ స్టెప్ ప్రథమ భూమిక అహింస. ఎన్నాళ్ళు హింస చేసి పూజలు చేసినా మీరు ముక్తిని పొందజాలరు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇది వస్తుంది. అంత సున్నా, జీరో. గోయిందా గోయిందా. ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ మీద అడ్డం వచ్చిన గీతలు గీసి తీసుకుపోయి సార్తో పోయి మార్కులు అంటే వేస్తాడా? అడ్డం వచ్చిన వేషాలు వేసి మళ్ళీ ముక్తి పొందాలంటే భగవంతుడు ఎట్లా ఇస్తాడు? వేస్ట్ అని కాదు, కానీ దానివల్ల వచ్చే పుణ్యం వస్తుంది. ఒక జ్యోతి వెలిగించడం వల్ల వచ్చే పుణ్యము పురుషార్థం వస్తుంది. కానీ హింస వీడి చేసిన పుణ్యం ఎచ్చు. ఇప్పుడు ఛాయ్ తాతాం, ఇంత చక్కెర ఛాయ్ పత్తే నీళ్ళు వేసుకుంటే డికాషన్ అవుతుంది. ఇప్పుడు నీ దీపం పెట్టినట్లా దాంట్లో ఇంత పాలు వేస్తే ఇంకా జర మంచి ఛాయ్ అవుతుంది. అట్లా ఈ హింసను వీడి అహింస ధర్మంతో చేసిన పూజలు జర ఎచ్చ అవుతాయి. 6 నెలలకు బాగా అయ్యేది 3 నెలలకు బాగా అవుతుంది. 3 నెలలకు బాగా అయ్యేది 7 నెలకు బాగా అవుతుంది. ఇంకోటి ఓ 10 రూపాయలు తెచ్చే కాడ 100 రూపాయలు వస్తాయి, 100 కాడ 1000 వస్తాయి. వచ్చినవి కూడా ఒక 10 దినాలు ఇంట్లో కూర్చుంటాయి. స్థిరలక్ష్మి చంచలం చంచలం ఎక్కడొచ్చినా ఎక్కడ పోయినది కాకుండా ఆరోగ్యము కానీ సంతానము కానీ ధనము కానీ స్థిరంగా ఉంటాయి. ఇది హింసను వీడి చేసిన వాళ్ళకు వచ్చేది. హింసతోనే చేసి ఎట్లుంటామంటే భూదేవి ఊడిస్తే మశమ మాయం చేసేట్లాగా అవుతుంది. ఇంక అన్నీ ఏది కళ్ళకు కనిపించేది అట్లా ఉంటుంది అన్నమాట. స్వామి ఒక సందేహం, మనసు శాంతి ఉండాలంటే ఏం పనులు చేయాలి స్వామి? మనశ్శాంతి ఉండాలంటే ఏం చేయాలి? మనసు శాంతిగా ఉండాలంటే ఎవరు జోలికి కోరాదు, ఎవరు జోలికి కోరాదు, ఎవరి గురించి మాట్లాడుకుంటారు. వాడు ఏమైనా చేసుకోక నీ కష్టం ఏంది, నీ సేను, నీ చెట్టు, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంసారం, నీ జోలికి వస్తే ఊకుంటారు. ఎవరి జోలికి నీవు పోరాదు, నీ జోలికి వస్తే ఊకుండరాదు. ఇది ధర్మం మనకు చెప్పింది. ఆ కాలంలో జమదగ్ని ఋషి ముక్కు మూసుకొని తపస్సు చేస్తుండే. కార్తవీర్యార్జునుడు వచ్చే జమదగ్ని మించిన తాపసి లేడు. ఆయన ఒక్కసారి నోరు తెరిచి మంత్రాలు చదువుతాడు, భస్మం అయిపోతాడు. కానీ నేను ఒక తాపసినని గప్పు కూర్చున్నందుకే తలకాయ నరికి పాయ. కానీ పరశురాముడు ఊకుండలే, వేసి పాడేసి ధర్మం ప్రకారంగా. అట్లా ఎవరి జోలి కోరాదు, ఎక్క కోరికలు కోరరాదు. 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు ఎంత ఉప్పు, ఎంత మిరపకాయ, ఎంత కారం, ఎంత పిండి, ఎంత బెల్లం గంతే. 10కి 10 తోడు చేసుకొని కూర చేసుకొని తింటే గోయిందా. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కోరికలు ఎక్కువ ఉండకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. అర్థమవుతుందే? అందరూ బాగా బట్టి వచ్చినట్టున్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు వెంకటప్ప స్వామి. స్వామి వారి అన్ని ఆత్మ ఏం చెప్తున్నా, అన్ని తిని నన్ను కొలువు అంటున్నది. దీని అర్థమైన స్వామి, అన్ని తిని నన్ను కొలువు, నన్ను మరవకు అంటున్నది. అంటున్నది ఎవరు పోయినా ఇది చెప్తున్నారు. నీవు ఏం పద్ధతి, ఉదయం లేచి రోజు స్నానము 5 గంటలకు స్నానం చేసి నేను గుడికి వెళ్తా. మైకు నోట్ కానీ పెట్టుకో. నీ పేరు ఏం పేరు? వెంకటప్ప స్వామి. వెంకటప్ప. అన్ని తిని నన్ను కొలువు అన్నమాట భగవంతుడు చెప్పలేడు, ధర్మంలో చెప్పలేరు, శాస్త్రంలో చెప్పలేరు, వేదంలో చెప్పలేరు. ఒకవేళ మేము శాస్త్రాన్ని ప్రమాణంగా నమ్ముతాం, వేదాన్ని ధర్మంగా నమ్ముతాం, అన్నీ తిని నన్ను కొలువు అనే ధర్మం దాంట్లో ఉంటే మనం మేము కూడా తినాలే కదా. యానగుంది మాణికేశ్వర మాత తినాలే కదా, రామదాసు తినాలే కదా, తుకారం తినాలే కదా. ఎందరో పుణ్యమూర్తులు భాగవతులు ఈ ప్రపంచంలో పుట్టిండ్రు, మన వాళ్ళు కూడా తినాలి కదా. వాళ్ళకన్నా మీరు గొప్ప సమాజం గొప్పదే. స్వామి మీరు అట్లంటే స్వామి, ఇతాంటి వాళ్ళు ఇట్లా అంటున్నారు. వాళ్ళు నీవు తింటలేవు కాబట్టి నీవు నరకం అనుభవిస్తున్నావు, మేము అన్ని తింటున్నావు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉండమని కొందరికి. నేను ఒక ప్రశ్న సమాధానం చెప్పు. అందరితోనూ వండుకో, మళ్ళీ నాతో వచ్చి పండుకాని పెండం అంటావా? రాదు స్వామి. ఎందుకనో? ఎందుకన్నా స్వామి, అది నీచంగా అయితే కదా స్వామి. అది ఎట్లా నీచమా, ఇది ఎట్లా నీచం కాకూడదు? నీ ఆత్మ కదా స్వామి. ఇది కూడా ఆత్మ సుఖమే కదా, ఇది సుఖం కాదా? ఇది సుఖం అంటే అంటే స్వామి, నిన్న ఎవరు చూడరు కదా నన్ను. అప్పుడు ఇదైతే నాకు నా మనసుకైతే నేను అనుకుంటా కదా స్వామి. నగకుర్రి
ఇది ఎట్లుంటదంటే వితండవాదానికి అర్థం ఉంటలేదు, మూర్ఖత్వానికి అసలు ఆది అంతమే లేకుండా అట్లుంటది ఇలా మూర్ఖత్వం. చూడు అన్ని తిని అన్ని తాగి చేసినోనికి అన్ని కూడా వస్తాయి. ఇంకా జాగ్రత్త అయ్యగాలే చూడు తప్పదు. అన్నీ తిని అన్నీ చేసి అన్నీ అనుభవించి నన్ను కొలువు అన్న మాటకు అర్థము నువ్వు అన్నీ తిని అన్నీ చేసి కొలిసేటప్పుడు నీకు అన్నీ కూడా వస్తాయి, ఎంత భయంకరమైనవి కూడా వస్తాయి, ఇంకా తట్టుకునే నీకు రెడీ ఉంది. ఇది చూడు. లేదప్ప నేను 100 స్పీడ్లో పోకుండా 50 స్పీడ్లో పోతా అంటే జర సేఫ్టీ, గుద్దుకున్నా నేను నిదానం గుద్దుకుంటావు, జర దెబ్బలు తగ్గదగుతాయి. లేదు నేను 100 కాదు 200 స్పీడ్ పోతా అంటే గుద్దుకం, ఈ స్పీడ్ గుద్దుకుంటావు పోకం అన్నీ పోతాయి పోయిందా. జీవితం కూడా గంతే, ప్రతిదానికి ఒక లిమిట్, ఒక పద్ధతి, ఒక ఆచారము, ఒక విలువ, ఒక మాన్యత, ఒక దీపు ఎందుకు ఎట్టిందంటే నీవు బాగుండనికేనే. ఒకవేళ అన్ని తిని అన్ని చేసి భగవంతుని కొలవాలని చెప్పిండ్రు కదా, సంతోషమే. కరోనా వచ్చినప్పుడు మళ్ళీ అన్ని తినాలి అన్ని తాగాలని ఎందుకోసం చెప్పలేరు స్వామి. అప్పుడు ఎందుకు చెప్పలేరు? అప్పుడు ఏం చెప్పినంటే ఏ దాంట్లో రోగం వస్తుందో, యా దాంట్లో వైరస్ వస్తుందో, ఎక్కడి నుండి వస్తుందో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీవు దెబ్బ తగిలినాక కట్టుకునే జ్ఞానం నీది, కానీ ఏనాడో లోతుకు తొంగి చూసిండ్రు యోగులు. చూడరా గిది చెయ్యకు ఎన్నాటికైనా నాశనం అవుతావు, చూడప్పా గిది తినకు ఎన్నాటికైనా నీ వంశం సర్వనాశనం అవుతుంది, చూడప్పా గీ బాట పోకు ఎన్నాటికైనా మునిగిపోతావు. తపస్సులు చేసినాం, జీవితాన్నే భూమికి త్యాగం చేసి మీ కొరకు మేము ధర్మాలను చూస్తాం. సన్నాసులకు ఏముంటుంది? పొద్దున్న లేచి పొద్దు ముఖం చూస్తే సిగ్గొస్తుంది మాకు. ఎందుకోసం చూడాలి ఈ పొద్దుని? మీరంటే పెళ్ళం పిల్లల కొరకు కష్టం చేయలే కాబట్టి చూస్తారు మాకేం ధర్మం ఉందని. కానీ ధర్మం చేస్తాం, తపస్సు చేస్తాం, పూజలు చేస్తాం. ఎందుకొరకు? మీ కొరకే, మీకోసమే. ఈనాడు చూడప్ప కూర తినకుర్రి, హింస చేయకుర్రి, అహింసతో ఉండరని ఎందుకోసం చెప్తుండా? ఎందుకోసం? గొర్రెలేమన్నా నా ఇంట్లో పుట్టినవే? గొర్రెలేమన్నా అన్నదమ్ముండ్లా? లేకపోతే మేకలేమన్నా నా అక్కజేలేండ్లా? తనను గోసుక తినకురప్ప నా వంశం బాగుండాలని చెప్పనీకే. మీరు దానిలో తింటే నాకేమొస్తుంది స్వామి? ఇప్పుడు కళ్ళు తాగకురప్ప, కోట తాగకురప్ప అంట, తాగురని చెప్తే మాకేమొస్తుంది? ఇప్పుడు బ్రాండ్ షాపి, విస్కీ షాపి, కళ్ళు షాపి మాదేమన్నా కావు కదా. మేము దాన్ని తాగొద్దని ఎందుకోసం చెప్తున్నామంటే మీరు బాగున్నారు. వీళ్ళంతా ఇప్పుడు అన్ని తిని అన్ని తాగమని ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు తాతేనే వాళ్ళ షాపుల్లో బాగా నడుస్తాయి, తింటేనే వాళ్ళ కూర నడుస్తుంది, అందుకే తినమని చెప్తారు, తాగమని చెప్తారు. అర్థమైనా? ఏమనుకున్నాకు? నేను తినాను కానీ స్వామి నమస్కారం. సాంప్రదాయము ఇప్పుడు గురు సాంప్రదాయంలో దిగినాం స్వామి. పరిపూర్ణమైనటువంటిది ఎటువంటిది అది నిశ్చలం కావాలని నా కోరిక స్వామి. మరి మనసు నిలుపుట ధ్యానం చేస్తాం. ధ్యానంలో ఎక్కడెక్కడో మనసు ఒక 5 నిమిషాలు ఉన్నా అది 5 జీవాత్మ ఎక్కడో తీసుకుపోతున్నది. ఆత్మ పరమాత్మ లోపల లీలం కావాలని మన తృప్తి, కానీ అది ఎక్కడో వెళ్ళిపోతుంటుంది. ఆ సందేశం కావాలి స్వామి నాకు. మనసు నిశ్చలంబు కావడానికి ఏంటి మార్గం? మనసు నిశ్చలం కావాలి ఫస్ట్. రెండవది ముక్తి ఎలా పొందాలి అనేది మీ సందేహం, అంతే కదా. ముక్తి పొందడానికి నీకన్నా గురువు శ్రేష్ఠుడు. గురువు నిన్ను ముక్తిని పొందించగలడు. ఎట్లా చెప్పున్నా, ఒక పిల్ల ఇంటి ముందర ముగ్గేస్తుంటది, ముగ్గేస్తుంటదిగా ఆమెకు రాక ఎక్కడెక్కడో పిచ్చి గీతలు గీస్తుంటది. తల్లి చూసి ఏం చేస్తుంది? నా బిడ్డకు ముగ్గేనికి రాదని వచ్చి ముగ్గు పావు తీసుకొని మంచిగా ముగ్గేసి చూపిస్తుంది. అవునా? మీరు సంసారికులు, మీరు ముక్తిని పొందాలంటే మీ చేత కాదు. సంసారంలో అంత ఈజీగా మీరు ముక్తిని సాధించరు. రాజయోగమే శ్రేష్టము, కానీ అంత ఈజీ కాదు. రాజయోగంలో ముక్తిని సాధించాలంటే గురువు యొక్క సహాయం కావాలి, గురువు ఉండాలి. గురువు వచ్చి ఆ గృహస్థ ధర్మం యొక్క తంతు తెంపి నేను ఉన్నతుడు గావించగలడు, నీకు ముక్తిని ధారబోయగలడు. మనసు నిలవాలంటే 2 మార్గాలు. ఒకటి, కోరికలు తక్కదేసుకోవాలి. కుటుంబంలో అన్నిటినీ నువ్వు సర్దాలి. పిల్లలకి ఏం కావాలో పిల్లలకి చేయాలి, పెళ్ళంకి ఏం కావాలో పెళ్ళంకి చేయాలి. అన్నీ తగ్గించుకొని అన్ని బాధ్యతలు వెనక్కికేసుకొని అప్పుడు నువ్వు కూర్చుంటే మనసు నిలుస్తుంది. తెల్లగైతే అప్పులోడు ఇంటి ముందరకు వస్తుందంటే ఎట్లా మనసు నిలుస్తుంది? సేన్ కాడ నీళ్ళేలే సేన్ ఎండిపోతుందంటే ఎట్లా మనసు నిలుస్తుంది? నిలుస్తుందే? ఎద్దులుండే ఘాటికి దాంట్లో నీళ్ళు లోపల మేత వేయాలంటే ఎట్లా మనసు నిలుస్తుంది? బాధ్యతరహితమైనటువంటి శరీరానికి మనసు నిశ్చయం అవును, బాధ్యతతో ఉండటానికి మనసు నిశ్చయం కాదు. పోని బాధ్యతలు ఉన్నవాడు ముక్తిని సాధించలేడా అంటే, నువ్వు చేసే పనిని ప్రేమించు, ఆ పనిని గౌరవించు, ఆ పనిని సకాలంలో నువ్వు ధర్మానికి అనుసంధానంగా పూర్తి చేయగలిగితే అది కూడా ముక్తే. అది కూడా ముక్తే. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తేనే ముక్తి వస్తుందని ఎక్కడ లేదు.
సంసారాన్ని ధర్మబద్ధంగా చేయడం కూడా ముక్తే. వెనకటికి ఒక తాపసిని ఒక గృహస్థురాలు శపించిందట. ఆయనకు రాసపుండు పుట్టింది. ఆ రాసపుండు కొరకు తన యోగ బలం, తన మంత్రబలం, తన తపస్సుతోటి భూమి మీద పుట్టిన అన్ని పశువులు వినుకుంటాడట, కానీ ఆ పుండు బాగాదట. పెండ్లకి భర్తకు సేవ చేసుకుంటా అత్తమామలకు సేవ చేసుకుంటుండే ఒక ఇల్లాలు శాపం పెట్టిందంట ఒక తాపసికి. కఠోరమైన తపస్సు చేసిన వాడు ఆయన. ఎట్లా సాధ్యమైంది అది? ఎట్లా సాధ్యమైంది? చివరికి ఎవరో నాయంచుడు యోగి పోయి ఆయనకు చెప్పిందంట, నిన్ను శపించిన స్త్రీ మహాపతివ్రత, నిన్ను శపించిన స్త్రీ ఉత్తమ ఇల్లాలు, ఆమె శాపానికి విరుగుడు లేదు, నీవు ఆమె కాళ్ళ మీద పడి ఆమె కాళ్ళు కడుక్కొని పుండు మీద పోసుకుంటే బాగవుతుందని చెప్పిందంట. అర్థమైందే? అంటే ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఒక నిమిషం, నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే సంసారంలోనే అన్ని చేసుకోవచ్చు. సంసారాన్ని వీడు అడవిలోకి పోయి సన్యాసుల మీద చేసుకుంటామని ఏం లేదు. వాళ్ళ కర్మలు వాళ్ళవి. సన్యాసులు అంటే వాళ్ళ జన్మను వాళ్ళు చూసుకుంటారు, అద్దంలో ముఖం చూసుకున్నట్లా చూసుకొని దానికి ఏం కావాలో అది ముందు ముందే చేసుకుంటూ పోతారు. మీరు చాలా గ్రేట్. గురువుతోనికి వచ్చి అడగాలి, అయ్యా నా పెండ్లంతో ఎట్లుంటే నాకు ముక్తి వస్తుంది, నా పిల్లల్ని ఎట్లా చూసుకున్నాలి, నా మనమంగులను ఎట్లా చూసుకున్నాలి, వాళ్ళకి ఏం చేయాలి నేను అడిగి గురువుతోనే తెలుసుకున్నాలి మీరు. అదే ముక్తి. మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత మీ మీద ఒక చిన్న పాటలాగా పాడే ప్రయత్నం చేద్దామని. ఇప్పుడా? చిన్నది, ఏం లేదు. సరే పాడండి. ఆదిత్య పరశ్రీ స్వామి మా అజ్ఞానాన్ని తొలగించే గురుడవు మీరు. ఆదిత్య పరశ్రీ స్వామి మా అజ్ఞానం తొలగించే గురుడవు మీరు. అంబాత్రయ క్షేత్రమునందు ముగురమ్మల స్థాపన చేసి ముక్తి నొందే మార్గము చూపి. అంబాత్రయ క్షేత్రమునందు ముగురమ్మల స్థాపన చేసి ముక్తి నొందే మార్గము చూపి. ఆదిత్య పరశ్రీ స్వామి మా అజ్ఞానం తొలగించే గురుడవు మీరు. జీవహింస చేయొద్దని చెప్పి, జీవహింస చేయొద్దని చెప్పి మా జీవితముకే మార్గమును చూపి. జీవహింస చేయొద్దని చెప్పి మా జీవితానికే మార్గము చూపి. మా అజ్ఞానం తొలగించే గురుడవు మీరు. మా అజ్ఞానము తొలగించే గురుడవు మీరు. ఏ దేవుడు ఏడు అవసరం, ఏ దేవుని వల్ల ఏ విలువ ఉంటుంది మానవుడు కానీ మరి ప్రతి చెప్తాను నేను. అమ్మకు వసుడే అమ్మనే గొప్పగా అని చెప్పాను నేను. అంటే జీవుడి ధర్మం ఈడ కూడా లెక్క కడతాడు దేవుడు. నేను పట్టిన కుందేళ్ల కాళ్ళే కరెక్ట్, నీ కుందేళ్ల కాళ్ళు తప్ప అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఈ నామాలతో మీరు శ్రీశైలం కొండ ఎక్కితే ఆ శివుడు మీకు దగ్గర వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుంటాడు. శివుడు ఇదే చెప్పిండు, కేశవనామ స్మరణ హరినామ సంకీర్తన శివుడి యొక్క భక్తులన్నా నాకు ప్రీతి. శ్రీహరి ఇదే చెప్పిండు, శివ సంకీర్తన శివభక్తులు శివనామ స్మరణ అంటే నాకు ప్రీతి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ దిక్కే నలిస్తారు, ఈ దిక్కే నలిస్తారు ఎద్దులని. ఈ ఎద్దుల నిక్కెనే కొడతారు, ఈ ఎద్దుల నిక్కెనే కొడతారు. అది తప్పు. మనం ఆ తప్పు చేయరాదు. ఈరోజు మనం తిరుపతి పాదయాత్ర ఎట్లా చేస్తున్నామో ఇదే నామాలతోటి శ్రీశైలం పాదయాత్ర కూడా చేయాలి. వెరీ గుడ్. ఇది సమరసత. సమరసత. భగవంతుడు కూడా నీ ధర్మాన్ని మెచ్చుతాడు. కుమ్ముగోయినట్లు ఒకే వర్గం కోడు వీడు అన్ని దాన్ని కలుపుకొని తిరుగుతున్నాడని ఒక విలువ ఇస్తాడు. చేస్తారు కదా? అమ్మ మీరేమని అడుగుతారా? కూర తింటావా? ఇప్పటి నుండి కూడా తింటావా? నీవు తింటావేమో కూర? చికెన్ కమ్మ ఉంటుంది తిను. చికెన్ కమ్మ ఉంటుంది తిను. ఇప్పుడు బంద్ చేసినావా? నీవు తింటావా? నీవు తింటావేమ్మా? రోజు తింటావా? ఆయితారం తింటావా? సరే, ఇంతవరకు తిన్నావు, ఇప్పుడు తింటావా?
చేపలు, కోడి కూర, మేక కూర, గొర్రె కూర తింటాం కదా మనం. అవి తిన్న ఈ ఒక రసం అనేది పురుషుని యొక్క ఇంద్రియం తయారవుతుంది, మగవానికి ఇతనం తయారవుతుంది. ఆ సమురుతోటి వేసిన ఇతనం ఏమవుతుందంటే జన్మకు గ్యారెంటీ ఉండదు. పెడిసెక్కిన జన్మ యాడ కొట్టుకపోతుందో తెలియదు. ఏమన్నా రోగం వస్తే కూడా తిరగబడుతుందో పడదు, ఏమన్నా ఆపత్తు వస్తే ఇంటికి అవుతుందో కాదు. ఎందుకంటే ఆ ఇతనంలో ఆ ఉసురు ఉంటుంది. ఆడపిల్ల కన్నా కూర, నార, చేపలు, గుడ్లు గిడ్లు తిన్నదనుకో రొమ్ముల పాలు ఉరుతాయి. ఆ ఎదసన్నులో వచ్చే పాలలో ఆ ఉసురు ఉందనుకో పాలు పిల్లలకు పేకంటాయి. పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు. కుక్క కూడా పాలిస్తుంది, కుక్క పాలిస్తుంది, సింహం పాలిస్తుంది. కానీ ఆ పాలకు పెడుసుతనం ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ఆకులు, అలములు, కందమూలాలు, కాయలు, దుంపలు, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, ఖజూరు పండ్లు, సేపండ్లు, దానిమ్మ పండ్లు, ఎన్ని భూమండలంలో నువ్వు పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు రోజు ఒక్కొక్క రకం ఐటమ్ తిన్నా తగ్గవు. ఈ పొద్దున్నది రేపు తినకున్నా కూడా తగ్గవు, ఇంకా వస్తాయి. ఇంకోటి, మనమే తెలివిమంతులు అనుకుంటే తప్పు. ప్రకృతి మనకన్నా గొప్పది. ఈ ఋతువులో మానవులు ఏం తినాలో ఆ ఋతువులో ఆ పండ్లు కాస్తాయి. ఈ కాలంలో ఈ పండు తింటే మంచిదని కాలమే పుట్టిస్తుంది. అవునా కాదా? సీతాఫల పండ్లు ఎప్పుడు వస్తాయి? శీతాకాలంలో రావు, మొక్కార్తి దాటంగా వస్తాయి సీతాఫల పండ్లు. ఆ కార్తీలో ఆ పండ్లు తింటే ఎముకకు పట్టు, రక్తం గట్టి ఉంటుంది, శరీరానికి ఆరోగ్యం. ఆ కాలంలో ఆ పండు తింటే. మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి? ఎండాకాలంలో వస్తాయి. ఈ ఎండ యొక్క తాపము ఈ కాలంలో ఆ పండ్లు తింటే మన ఎముకకు పట్టు, మొగోని ఇతనం గట్టి ఉంటుంది, ఆడపిల్ల రొమ్ము గట్టి ఉంటుంది, పిడి గట్టి ఉంటుంది. అందుకే ఆ కాలంలో ఆ పండ్లు తినమని కాలం ఇస్తుంది మనకు. భగవంతుడికి తెలుసు ఏ కాలంలో ఏం తింటే మంచిదని. కానీ మీరేం చేస్తారు? 365 రోజులు అదే రక్తం దాటారు, అదే కండ తింటారు, అదే గబ్బు తింటారు, అదే రోత తింటారు. నీవు చచ్చిపోతే ఏమంటాం? మనం చచ్చిపోతే శవం అంటాం. మేక చచ్చిపోతే మళ్ళీ శవం తినేటంతట అజ్ఞానులా మీరు? చచ్చిపోయిన శవం తింటారా? బతికున్న పండుని తినాలే కానీ చచ్చిపోయిన శవం తినేటంత మూర్ఖులా? చీ 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 చీ. ఇంత అజ్ఞానం, ఇంత దయ్యాలన్న నయం, దయ్యాలన్న నయం. దయ్యాల కన్నా హీనమైపోతుంది కదా. నీవు చస్తే శవం, అది చస్తే కూడా శవమే కదా. శవాలను పీక తినే దయ్యాలా మీరు? మనసులా? మనసులు అయితే దయ్యాలు తినకర్రి, అర్థమైనా? పీక తింటారు. ఇంకోటి, ఈ ప్రపంచం లోపల ఎవడయ్యా గొప్పవాడంటే నేను ఒక మాట చెప్తాను. తల్లిపాలు తర్వాత అమృత కన్నా గొప్పది ఆవు పాలు. ఆవు పాలు తగినోడు 60 లోకాలకు ముక్తినిచ్చినట్టు లెక్క. ఆవు పాలతోనే చేసిన పెరుగు తిన్నోడు పరమాత్ముడు, పెరుగుతోనే చేసిన నెయ్యి వేసుకొని తిన్నోడు జీవాత్మ కన్నా గొప్పోడు, పరమాత్మతో సమానం. ఆ పాలు, పెరుగు, నెయ్యి ఎవరైతే తింటారో తాతారో వాళ్ళ వంశంకి రోగాలు రావు. ఎన్ని తరాలైనా ఈ వంశంలో ఉండే ఇతనం గట్టిగా ఉంటుంది. ఎంత పెద్ద వైరస్ జోరినా, ఎంత పెద్ద బ్యాక్టీరియా జోరినా శరీరం తిప్పి కొడుతుంది లోపలనే. దవాఖాన పోయేంత పని నీకు వడది. ఒక గోలు వేసుకున్న రోగం బాగవుతుంది, ఒక సూది వేసుకున్న రోగం బాగవుతుంది. అంతేగాని కూర, నార, గుడ్లు, కళ్ళు, కోట్ర దాగి దవాఖాన పోతాం చూడు, డాక్టర్ నాడి పడతాడు, గ్లూకోజులు పెట్టించాడు, జర గ్యారెంటీ ఇస్తలేని ఏమనుకున్నా అంటాడు. పెయ్యి పెడిసెక్కుతుంది, జర పెయ్యి పెడిసెక్కుతుంది. ప్యూరిటీ ఉండదు బాడీ లోపల, ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్ ఉండదు. శాకాహారం తిన్న జన్మ ఏంటంటే ఎంత పెద్ద రోగం వచ్చే తిప్పి కొడతాడు. పాలు పెరుగు తిన్నోడు పరమాత్ముడు, కూరనార తిన్నోడు దయ్యం. ఇంక అర్థం చేసుకోరు. తింటారా? ఇంకా తినేటోళ్ళు ఉంటే తినురు, మేమేం చేయము. మీ నోటికి వచ్చి అడ్డం పడము, మీ ఇంటికి వచ్చి అడ్డం పడము. ఏం చేస్తాం? ఏం చెయ్యము. చెప్తాం, చెప్పిన తర్వాత వినకపోతే ఇక భగవంతా నువ్వే చూసుకోప్ప అంటే మా అప్ప అన్నీ చూసుకుంటాడు. ఏడ ఏం చేయాలి అన్నీ చేస్తాడు. సరేనా? మనకు 3 టైంలు ఉండేవి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. 3 పూటలు ఉండే కాబట్టి 3 పూటలు తినాలి. 3 పూటలు తిన్నాడు రోగి అంటారు కదా. కాదు, అది సంసారికులకు పనికిరాదు. ఒక్కసారి మొగోడు వీర్యాన్ని స్ఖలించుకున్నాడంటే ఆ స్ఖలించిన వీర్య ధర్మాన్ని బట్టి ఎంత భోక్తవ్యం చేయాలో అంత చేయాలి. చేయకపోతే ఎముకలు సన్నగిల్లుతాయి, శరీరంలో శక్తి తగ్గుతుంది. సన్నాసులకు ఆ నియమం, సంసారులకు కాదు. 3 పూటలు పుష్టిగా కుంభం తిని ఏం కాదు. అవు మళ్ళీ చేనులో పోయి గడెం కొట్టలే. నేను నాకు చెప్తా, చేనులో పోయి గడెం కొట్టలే, సంచులు మోయలే, అంచులు చేయలే,
కరిగడ చేయలే, నువ్వు ఒకటే పూట తినిపోతే ఎముక తడే ఆడతలేదా? ఎముక తడే ఆడుతుంది, బొక్క ఇది ఎక్కుతుంది, బొక్క పెడిసి ఎక్కుతుంది, నరాలు సన్నగిలిపోతాయి, శరీరంలో శక్తి తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తావు? మేమే గుంక కొట్టం, గుర్రు కొట్టము, అంచులు చేయం, ఏం చేయం, మాకుంటుంది ఆ నియమం, మీకు లేదు. ఈనాడు సన్నాసులు 3 పూటలు కుంభాలు కుంభాలు తింటున్నారు, గురువులు తింటున్నారు 3 పూటలు. మీకేమైంది? పుష్టిగా తినొచ్చు. అర్థమైనా? సంతోషం.